శ్రీ గురు చరిత్ర కథాసార ప్రారంభము. గురువారము మొదటి రోజు పారాయణ. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అధ్యాయము 1. ఓ విఘ్నేశ్వర, సకల విఘ్నాలు తొలగించి ఈ శ్రీ గురు చరిత్ర కథాసార పారాయణ నిర్విఘ్నంగా కొనసాగేలాగా చేయమని ప్రార్థిస్తున్నాను. తల్లి సరస్వతీదేవి, నా మేధస్సును ప్రకాశింపజేసి మహాత్ముల బోధలు నాకు అవగతమయ్యేలాగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. సృష్టి, ఉత్పత్తి, స్థితి, లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లారా, మీకు అనంత ప్రణామములు. ఆ త్రిమూర్తులే దత్తాత్రేయ గురురూపం ధరించి అవతరించారు. ఆ దత్తగురునికి వందనములు. శ్రీగురు చరిత్ర కామధేను వంటిది, మహాజ్ఞానాన్ని ప్రసాదించగలదు. శ్రీగురుడు నివసించిన స్థలం కూడా అపారమైన మహిమాన్వితమైనది. అక్కడ శ్రీగురుని ఆరాధించిన వారికి సర్వ కామములు సంపూర్ణమవుతాయి. శ్రీ దత్తాత్రేయ స్వామి కలియుగంలో మొదట శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించి కురూపురంలో నివసించారు. ఆ తర్వాత ఆయనే శ్రీ నృసింహ సరస్వతి యతీంద్రులుగా అవతరించారు. వీరు ఔదుంబరు, నరసోబావాడి, గాంగాపురములలో నివసించారు. ఆయననే శ్రీగురుడు అంటారు. వారిని ఎంతో మంది శిష్యులు సేవించారు. వారిలో సాయందేవుడు అనేవారు ఒకరు. అతని కుమారుడు నాగనాథుడు, అతని కొడుకు గంగాధరుడు. ఈయననే సరస్వతీ గంగాధరుడు అంటారు. వీరు సిద్ధ నామధారక సంవాదంగా శ్రీ దత్తాత్రేయుని అనుగ్రహంతో శ్రీగురు చరిత్ర రచించారు. ఒకప్పుడు నామధారకుడు అనేవాడు ఎన్నో కష్ట నష్టాల్లో చిక్కుకొని వాటి నివారణకై శ్రీగురుని దర్శనార్థం గాంగాపురానికి బయలుదేరాడు. శ్రీగురుని అనుగ్రహం కోసం, శ్రీగురుదేవా, నా వంటి పాపి లేడు, కాని మీ వంటి పాప హారకుడు లేడు, కనుక నన్ను ఉద్ధరించు. దయాసముద్రులైన మీరే నన్ను అనుగ్రహించకపోతే ఇంక నాకు దిక్కెవరు? నా దోషాలను క్షమించి మీరు నన్ను దయచూడాలి. మీరే నాకు దిక్కు, మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను అని ప్రార్థించి అలసిపోయి పడుకున్న అతనికి కరుణామూర్తి అయిన ఒక యోగి స్వప్నంలో దర్శనమిచ్చారు. నామధారకుడు ఆనందాశ్రువులతో ఆయన పాదాలను అభిషేకించాడు. ఆ యోగి రూపమే ఆయన హృదయ పీఠం మీద ముద్రించుకుపోయింది. అధ్యాయము 2. తనకు స్వప్నంలో దర్శనమిచ్చిన అభయమసంగిన భస్మోద్ధుళిత దేహుడు జటాధారి అయిన ఆ యోగి ఎవరో, ఎక్కడున్నాడో, ఎలాగైనా ఆయన దర్శించి తీరాలనే తీవ్ర యత్నంతో నామధారకుడు నలుదిశలా వెతుక్కుంటూ బయలుదేరాడు. ఎంతోసేపు వెతికాక ఒక బాటలో చెట్టు కింద ఒక యోగి పుంగవుడు జానస్థులై కూర్చుని కనిపించారు. ఆయన సాక్షాత్తు స్వప్నంలో దర్శనమిచ్చిన యోగిలాగానే ఉండటం చూచి ఆశ్చర్యపోయిన నామధారకుడు సాష్టాంగ నమస్కారం చేసి, ఓ యోగీశ్వర, మీరు నాకు స్వప్న దర్శనమిచ్చి అభయమిచ్చారు. నన్ను ఉద్ధరించడానికి ఇలా దర్శనమిచ్చిన మీరు ఎవరు? మీ నివాసం ఎక్కడా అని అడిగితే, భక్తులు ఉద్ధరించడానికి శ్రీ దత్తాత్రేయుడు శ్రీ నృసింహ సరస్వతీ స్వామిగా అవతరించి గంధర్వపురంలో నివసించారు. ఆ శ్రీగురుని శిష్యుడినే నేను. నన్ను సిద్ధుడు అంటారు. భవసాగరాన్ని దాటడానికి మహాయోగులు కూడా ఆయన్నే ధ్యానిస్తూ ఉంటారు. ఎటువంటి దీనావస్థ నుంచి అయినా ఆయన కృపచే బయటపడవచ్చు అని చెప్పి ఒక అశ్వత్థ వృక్షం కింద కూర్చొని శ్రీగురు కథలు చెప్పనారంభించారు. పూర్వకాలంలో గోదావరి తీరంలో అంగీరసుడు అనే ఋషి ఆశ్రమం ఉండేది. అక్కడ వేదధర్ముడనే ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు చాలా మంది శిష్యులు ఉన్నారు. వారి గురుభక్తిని పరీక్షించటానికి ముని కాశీ వెళ్లి కుష్ఠరోగి అయి శిష్యులను సేవ చేయమన్నారు. శిష్యులందరిలో దీపకుడు అనేవాడి మాత్రం అందుకు సిద్ధపడి ఆయన పెట్టే సకల బాధలు సహిస్తూ మంచంలో పడి ఉన్న గురువును చిరకాలం సేవించాడు. అతని గురుభక్తికి మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమై వరాలిస్తామన్నా కూడా గురుభక్తి తప్ప అన్యమేమీ వద్దని నిరాకరించాడు. వేదధర్ముడు దీపకుని మెచ్చుకొని సకల విద్యలు అనుగ్రహించి తనంతటి వాడిని చేశాడు. కలియుగంలో గురుభక్తికి మించింది ఏదీ లేదు. అధ్యాయం 3. సిద్ధముని చెప్పిన దీపకుని కథ విన్న నామధారకుడు గురుభక్తుల కథలు ఇంకా చెప్పమని అడిగితే సిద్ధముని అతని జిజ్ఞాసకు సంతోషించి ఆశీర్వదించి మళ్లీ చెప్పసాగాడు. నిర్గుణమైన పరబ్రహ్మమే ఈ సృష్టికంతటికి మూలము. ఆ పరబ్రహ్మం నుంచి సత్వ రజస్తమో గుణాలు అనే 3 తత్వాలు ప్రకటమై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపుదాల్చాయి. ఈ సృష్టిలోని సకల పదార్థాలు ఈ 3 తత్వాలు కలిగి ఉంటాయి. జగత్తును సృష్టించే సామర్థ్యం బ్రహ్మకు ఉంటుంది. ఈ సృష్టిని నిలిపి ఉంచే సామర్థ్యం విష్ణువుకు, సృష్టిని లయింపజేసే సామర్థ్యం శివునకు ఉంటుంది. ఆ పరమాత్మకు గల ఈ 3 సామర్థ్యాలే త్రిమూర్తులు. పూర్వం అంబరీషుడు అనే రాజు ఏకాదశి వ్రతాన్ని నియమం తప్పక ఆచరించేవాడు. ఒక ఏకాదశి వ్రతం నాడు అంబరీషుని వద్దకు శిష్య సమేతంగా దుర్వాస ముని సరిగ్గా పారణ సమయానికి వచ్చాడు. అంబరీషుడు మునిని ఆహ్వానించి భోజనం చేయమని ప్రార్థించాడు. దుర్వాస ముని స్నానం చేసి వస్తానని నదికి వెళ్లి ఎంతకు తిరిగి రాలేదు. వ్రత భంగమవుతుందనే భయంతో రాజు
పారణ సమయానికి తీర్థం స్వీకరించారు. మరుక్షణమే దుర్వాసముని వచ్చి తనను అలక్ష్యం చేసినందుకు నానా జన్మలు ఎత్తుతూ ఉండమని అంబరీషుని శపించాడు. అంబరీషుడు శ్రీ మహావిష్ణువుని శరణు వేడగా తన భక్తుని బాధ్యత తనదే కనుక ఆ శాపం తనకు వర్తింపజేయమని దుర్వాసమునిని ప్రార్థించాడు. లోకహితం కోసం దుర్వాసముని అలాగే చేశాడు. అందుకే జీవులను ఉద్ధరించటానికి విష్ణువు మత్స్య, కూర్మ, వరాహాది అవతారాలు ఎత్తాడు. ఇవి కాక నిరంతర స్మరణ చేసే భక్తులకు దర్శనమిచ్చి కేవలం ఆధ్యాత్మికోన్నతి ప్రసాదించటానికి కొన్ని గుప్తావతారాలు ధరించాడు. అటువంటి గుప్తావతారమే ఈ దత్తాత్రేయ స్వామి అవతారం. అధ్యాయం 4. అత్రి మహర్షి భార్య అనసూయాంబ మహాపతివ్రత. భూదేవితో సహా దేవతలందరూ ఆమెను సేవించటానికి సిద్ధపడేవారు. పతివ్రతకు అసాధ్యమేమీ లేదు కనుక ఆమె అనుగ్రహం పొంది ఎవరైనా తమకంటే అధికులు అవటానికి ప్రయత్నిస్తారు అనే భయం దేవతలకు పట్టుకుంది. అప్పుడు త్రిమూర్తులు అనసూయాదేవిని పరీక్షించాలని అత్రి మహర్షి లేని సమయంలో భిక్షుకుల వేషాల్లో అత్రిముని ఆశ్రమానికి వెళ్లారు. అనసూయాదేవి వారికి అతిథి సత్కారాలు చేసింది. వారు తమకు చాలా ఆకలిగా ఉందని భోజనం పెట్టమని అడిగారు. ఆమె సరేనని భోజనం సిద్ధం చేయగానే వివస్త్రయ్య వడ్డం చేస్తేనే తాము భుజిస్తామని, లేకపోతే ఆకలితో వెళ్లిపోతామని పట్టుపట్టారు. అతిథులు విముఖులై వెళ్లిపోతే ఆశ్రమ ధర్మం భంగమవుతుంది. పరపురుషుల ఎదుట నగ్నంగా నిలబడితే పాతివ్రత్య భంగం కలుగుతుంది. అప్పుడు ఆమె అత్రి మహర్షి పాదాలు స్మరించుకొని అన్నం పెట్టమని అడిగిన వారు బిడ్డలే అవుతారు కానీ వేరు కాదు అని తలచి అందుకు అంగీకరించింది. ఆమె సంకల్ప ప్రభావం వల్ల త్రిమూర్తులు పసికందులుగా మారిపోయారు. వారి పట్ల వాత్సల్యంతో ఆమెకు పాలు వచ్చాయి. వారికి పాలిచ్చి ఉయ్యల్లో వేసి ఊపుతూ ఉండగా అత్రి మహర్షి వచ్చి జ్ఞాన దృష్టితో సర్వం తెలుసుకుని త్రిమూర్తులకు నమస్కరించాడు. త్రిమూర్తులు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు. అనసూయాదేవి పతి అభీష్టం తెలుసుకుని వారిని తన కడుపున పుట్టమని కోరింది. వారు అలాగే వరం అనుగ్రహించారు. తర్వాత ఆ దంపతులకు 3 కొడుకులు పుట్టారు. వారికి చంద్రుడని, దత్తుడని, దుర్వాసుడని పేర్లు పెట్టారు. దత్తుని దత్తాత్రేయుడు అంటారు. ఆ దత్తప్రభువే గురు పరంపరలో ఆది గురువు. అధ్యాయం 5. పిఠాపురంలో సుమతి, అప్పలరాజు శర్మ అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారు దత్తభక్తులు. ఒకసారి దత్తాత్రేయ స్వామి భిక్షకుని రూపంలో వారి ఇంటికి వచ్చారు. ఆ రోజు వారి ఇంట్లో శ్రాద్ధము. ఇంకా బ్రాహ్మణులు భోజనం చేయలేదు. అయినా సుమతి భక్తిపూర్వకంగా ఆయనకు భిక్ష ఇచ్చింది. దత్తప్రభువు ఆమె భక్తికి మెచ్చి నిజ రూపంలో దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు. సుమతి నీవే నాకు పుత్రుడుగా జన్మించు అని కోరింది. స్వామి తథాస్తు అని అదృశ్యమైనారు. సుమతికి ఎంతో ఆనందము, ఆశ్చర్యం కలిగాయి. జరిగినంతా భర్తతో చెప్పగా రాజు శర్మ ఎంతో ఆనందించాడు. త్వరలోనే సుమతి గర్భం ధరించింది. 9 మాసాలు నిండాక పుత్రుడు జన్మించాడు. అతనికి శ్రీపాద అని నామకరణం చేశారు. శ్రీపాదునికి 8వ ఏట ఉపనయనం చేశారు. 16వ ఏట అతనికి వివాహం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే శ్రీపాదుడు తల్లిదండ్రులతో నేను బ్రహ్మచర్యం నుంచే నేరుగా సన్యాసం స్వీకరిస్తాను, ఏ స్త్రీని వివాహమాడను అని చెప్పాడు. నాయనా, దత్తానుగ్రహంతో మాకు జన్మించావు. నీవు సన్యసించి వెళ్లిపోతే ఆ వియోగానికి తట్టుకోలేక మా ప్రాణాలు పోతాయి. అదీ కాక అంగవిహీనులైన నీ 2 సోదరులు ఏం చేస్తావు అంటూ తల్లిదండ్రులు విలపించారు. కరుణాహృదయుడైన శ్రీపాదుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి సోదరులను తన చేత్తో తాకాడు. తక్షణమే వారి అంగవైకల్యం తొలగిపోయింది. అప్పుడు సుమతి దంపతులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడేనన్న భ్రమ తొలగిపోయింది. ఆయన దివ్యత్వం గుర్తొచ్చి జ్ఞానోదయమైంది. తల్లిదండ్రుల అనుమతితో శ్రీపాదుడు సన్యసించి తీర్థయాత్రలకు వెళ్లాడు. అధ్యాయం 6. శ్రీ దత్తాత్రేయ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులు తమ నిజభక్తులను దీక్షాబద్ధులు చేస్తూ జ్ఞానోపదేశాలిస్తూ తీర్థయాత్రలు చేస్తూ గోకర్ణ క్షేత్రానికి వచ్చి అక్కడ కొంతకాలం ఉన్నారు. పూర్వకాలంలో లంకాధీశుడైన రావణాసురుడి తల్లి కైకసి గొప్ప ఈశ్వర భక్తురాలు. ఆమె నిత్యము శివపూజ చేసేది. రావణుడు శివునితో సహా కైలాస పర్వతాన్ని తెచ్చి ఆమెకు సమర్పిద్దామనుకున్నాడు. అందుకోసమై శివుని ప్రత్యక్షం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేశాడు. తన శిరస్సును ఒకదాన్ని ఖండించి దాన్ని తంబురుగా చేసి తన పేగులనే తీగలుగా చేసి వాటిని మీటుతూ మధురాతిమధురంగా గానం చేశాడు. శంకరుడు అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని అతనికి ప్రసాదించారు. ఆ లింగాన్ని పూజించిన వాడు తనంతటి వారవుతారని వరమిచ్చారు. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని లంకా నగరానికి బయలుదేరాడు. ఇదంతా శ్రీహరి తెలుసుకొని దుష్టుడైన రావణుడి దగ్గర ఆత్మలింగం ఉండటం తగదు అని గణపతిని బాలకుడి రూపంలో రావణుడికి ఎదురుగా పంపాడు. సంధ్యా సమయం అవుతున్న కారణంగా నియమంగా సంధ్య వచ్చే రావణుడు
ఆత్మలింగాన్ని గణపతి చేతిలో ఉంచి తమ సంధ్యావందనం ముగించి వచ్చేదాకా పట్టుకుని ఉండమని కోరాడు. రావణుడి అనుష్ఠానం పూర్తి కాకముందే గణపతి లింగాన్ని మోయలేకుండా ఉన్నాను అని కేకలు వేస్తూ ఆత్మలింగాన్ని అక్కడే ప్రతిష్ఠించాడు. రావణుడు వచ్చి లింగాన్ని పెకలించుకుపోదామని ప్రయత్నించినా లింగం ఇసుమంత కూడా కదలకపోయేసరికి రావణుడు నిరాశగా వెళ్లిపోయాడు. అందుకనే ఆ లింగానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది. ఆ లింగము ఆవుచివి ఆకారాన్ని పోలి ఉండటం వల్ల దానికి గోకర్ణ క్షేత్రం అని పేరు వచ్చింది. అధ్యాయం 7. పూర్వం మిత్రనహుషుడు అనే రాజు అడవికి వేటకు వెళ్లి అక్కడొక రాక్షసుడిని చంపాడు. రాక్షసుడి తమ్ముడు రాజుపై పగపట్టి ప్రతీకారం తీర్చుకోవటం కోసం మాయావేషం ధరించి రాజు కొలువులో సేవకుడిగా చేరాడు. ఒకసారి రాజు ఇంట్లో పితృశ్రార్థానికి వశిష్ఠుడు మొదలైన మహర్షులు భోక్తలుగా వచ్చారు. మాయాసేవకుడు వారికి నరమాంసం వడ్డించాడు. ఋషులకు కోపం వచ్చి రాక్షసుడివై పోమ్మని రాజును శపించారు. రాజు ప్రతిశాపం ఇవ్వబోతుండగా రాణి వారించింది. రాజు తన చేతిలో ఉన్న శాపమంత్ర జలము ఏమి చేయాలో తోచక వాటిని తన కాళ్ళ మీదే పోసుకున్నాడు. అందుకే ఆయన్ను కల్మషపాదుడు అని కూడా పిలిచేవారు. మునిశాపం వల్ల అతడు రాక్షసుడై అడవిలో తిరుగుతూ ఒక బ్రాహ్మణ్ణి చంపి తిన్నాడు. బ్రాహ్మణుడి భార్య కోపించి భార్యా సంగమం చేస్తే మరణిస్తావు అని శపించింది. 12 సంవత్సరాల అనంతరం రాక్షసు రూపం పోయాక రాజదంపతులు బ్రాహ్మణ పత్ని శాపం పోగొట్టుకోవటానికై గౌతమ మహర్షిని ఆశ్రయించారు. ఆ మహర్షి గోకర్ణ క్షేత్రానికి వెళ్తే శాప విమోచనం అవుతుందని చెప్పి క్షేత్ర మహత్యం గురించి చెప్పారు. పూర్వం విధవరాలైన సౌదామిని అనే బ్రాహ్మణ స్త్రీ ఒక కోమటితో స్నేహంలో ఉంటూ మద్యపానము మాంసభక్షణకు అలవాటు పడింది. మరణించి యమలోకంలో నానాయాతల్లో పడి పుట్టుగుడ్డి కుష్ఠరోగి అయి చండాల స్త్రీగా జన్మించి అడుక్కు తింటూ బతికేది. ఆమె ఒక శివరాత్రి నాడు గోకర్ణ క్షేత్రానికి వెళ్లి అక్కడ అన్నం అడిగితే అందరూ ఉపవసించి ఉండటం వల్ల ఆమె చేతిలో మారేడు ఆకులు పెట్టారు. ఆకలితో ఆమె ఆ రాత్రి నిద్రించలేదు. శివునకు ప్రీతికరమైన బిల్వపత్రి ఆమె చేతిలో నుంచి గాలికి ఎగిరి ఒక శివలింగం పైన పడింది. రాత్రంతా అప్రయత్నంగానే ఆమె శివనామ సంకీర్తన విన్నది. ఆ కారణంగా ఆమె చనిపోయినప్పుడు శివదూతలు వచ్చి ఆమెను కైలాసానికి తీసుకుపోయారు. గోకర్ణ క్షేత్ర మహిమ అట్టిది అని చెప్పి రాజును గోకర్ణ క్షేత్రానికి పంపారు గౌతమ మహర్షి. అక్కడి మహాబలేశ్వరుని సేవించి రాజు శాప విముక్తిని పొందాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతీ స్వామినే నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప శ్రీ సాయిబాబా, మీ అనుగ్రహం వల్ల శ్రీ గురు చరిత్ర గురువారం పారాయణ పూర్తి చేశాను. నా యందు కరుణించి మీ యందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. పరమాత్మ సాయిబాబాకు నమస్కారములు. శ్రీ గురు చరిత్ర కథాసార శుక్రవారము 2వ రోజు పారాయణ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 8. శ్రీపాదస్వామి నివసించిన కురువపురంలోనే మహాపండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య అంబిక. ఎన్నో వ్రతాలు చాలా కాలం చేయగా ఒక కుమారుడు కలిగాడు. వాడు తెలివి తక్కువవాడు. తండ్రి నేర్పించిన విద్యలేవి కూడా వాడికి రాలేదు. దిగులుతో ఆ బ్రాహ్మణుడు మరణించగా తల్లి కొడుకు భిక్షమెత్తి జీవించేవారు. అందరూ నువ్వు సుంఠవి అని హేళన చేస్తుంటే అవమానం భరించలేక ఆ తల్లి కొడుకు కూడా ఆత్మహత్య చేసుకోవటానికని కృష్ణానదికి పరిగెడుతుంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి ఎదురై ఆ ప్రయత్నం నుంచి వారిని నిగ్రహించాడు. అంబిక సంగతంతా వివరించగా శ్రీపాద స్వామి హృదయం ద్రవించి, అమ్మా, శని ప్రదోష సమయంలో శివపూజ చేస్తూ జీవిత శేషం గడుపు. వచ్చే జన్మలో మహాజ్ఞాని అనే పుత్రుడు కలుగుతాడు అని వరమిచ్చి శివపూజ మహత్యం ఇలా చెప్పాడు. ఉజ్జయిని నగరంలో చంద్రసేనుడనే మహారాజు ఉండేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడు. వారిద్దరూ నిత్యము శంకరుని భక్తితో పూజించేవారు. శంకరుడు మెచ్చి వారికి చింతామణి ఇచ్చారు. దాన్ని చేజిక్కించుకోవాలని పరరాజులు వారిపై దండెత్తి వచ్చారు. రాజు శివపూజ చేస్తూ కూతుంటే గొప్ప బాలకులందరూ తమ ఇండ్ల ముందు శివలింగాలు ఉంచి పూజించసాగారు. రాత్రి అవగానే అందరూ పూజలు చాలించి వెళ్లినా ఒక బాలుడు మాత్రం ఏకాగ్రతతో శివుని ధ్యానిస్తూ కూర్చున్నాడు. శివుడు మెచ్చి ప్రత్యక్షమై రత్నఖచ్చితమైన శివాలయాన్ని అక్కడ ఉద్భవింపజేశారు. గోపాలుడి తల్లికి మరుజన్మలో విష్ణుజనినే అవుతుందని వరమిచ్చారు. ఇది చూచి పరరాజులు తమ ప్రయత్నం మానుకున్నారు. రాజులంతా గోపబాలునికి గోపాధిపత్యం ఇచ్చారు. తర్వాత జన్మలో గోపబాలుని తల్లి యశోదగా జన్మించింది అని చెప్పగా
అంబిక జీవితాంతం శని ప్రదోష వ్రతం చేసింది. అధ్యాయం 9. శ్రీపాదస్వామి కురూపురంలో ఉంటున్నప్పుడు ఒక చాకలి ప్రతిరోజు స్వామి స్నానానికై కృష్ణానదికి వచ్చేటప్పుడు నమస్కరించేవాడు. స్వామి ప్రసన్నులై, నువ్వు రాజువై రాజభోగాలు అనుభవిస్తావు అని ఆ రజకుడికి వరమిచ్చారు. అది మొదలు ఆ రజకుడు సంసారాన్ని త్యజించి శ్రీపాదస్వామికి శిష్యుడై తదేక నిష్ఠతో సేవించసాగాడు. నిద్రలేవగానే అతడి మఠానికి వచ్చి శ్రీపాదస్వామి ఆశ్రమం అంతా చిమ్మి శుభ్రం చేసి నీళ్లు చల్లేవాడు. తర్వాత గుడ్డలు ఉతకడానికి వెళ్లేవాడు. వసంతకాలంలో ఒక రోజున ఒక యవనరాజు అంతఃపుర స్త్రీలతో వచ్చి నదిలో జలక్రీడలు ఆడుతుంటే రజకుడు చూశాడు. ఆ వైభవం చూచి అతడి మనసు చెలించింది. విచారవదనుడై అతడి శ్రీపాదుల దర్శనానికి వచ్చి భక్తిభావంతో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అతని దీనవదనం చూచి, రజక, అలా విచార మనస్కుడవై ఉన్నావేమిటి అని అడిగితే రజకుడు, స్వామి, యవనరాజు వైభవం చూచి ఈయన ఎంత భక్తితో తన గురువుని సేవించాడో, ఎంత వైభవంగా ఉన్నాడు. మా గురువు నాకెప్పుడు ఇటువంటి ఐశ్వర్యమును ప్రసాదిస్తాడో కదా అనుకున్నాను అన్నాడు. అప్పుడు శ్రీపాదుడు, రజక, నీవు ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నావు. నీకు రాజ్యం ప్రసాదించినా నువ్వు ఇంద్రియ భోగాలు అనుభవించలేవు. మరుజన్మలో యవన దేశమైన మధురకు రాజువై సుఖిస్తావు అని ఆశీర్వదించారు. తరువాత కొంతకాలానికి శ్రీపాదస్వామి తమ తదుపరి అవతారం దాల్చటానికి ఆశ్వీజ ద్వాదశి రోజున అదృశ్యమైనారు. అధ్యాయం 10. శ్రీపాదస్వామి అదృశ్యమైనప్పటికీ భక్తులను ఉద్ధరిస్తూనే ఉన్నారు. వల్లభేశుడు అనే బ్రాహ్మణుడు వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతడు కురూపురంలో శ్రీపాదస్వామిని సేవించాడు. ఒకసారి అతడి వ్యాపారంలో అధిక లాభాలు వస్తే కురుపురంలో బ్రాహ్మణ సంతర్పణ చేస్తానని సంకల్పించాడు. అతడు సదా శ్రీపాదస్వామిని ధ్యానిస్తూ ఉండేవాడు. అలాగే అతనికి వ్యాపారంలో 3 రెట్లు లాభాలు వచ్చాయి. పరమానందంతో అతడు సంతర్పణ చేయటానికి కురూపురం బయలుదేరాడు. మార్గమధ్యంలో అతని మారువేషాల్లో దొంగలు వెంబడించి ఒక రాత్రి అతని తల నరికి డబ్బంతా అపహరించారు. అప్పుడు భక్తరక్షణాపరుడైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యారు. తన త్రిశూలంతో దొంగలను పొడిచి చంపారు. వారిలో ఒకడు స్వామికి నమస్కరించి తన దొంగతనం చేయటానికి రాలేదని రక్షించమని ప్రార్థించగా శ్రీపాదస్వామి అతనికి అభయమిచ్చారు. కొంత విభూతి ఇచ్చి బ్రాహ్మణుడి తలా మొండెము కలిపి అతనిపై ఆ భస్మం చల్లమన్నారు. అతను అలా చేసేసరికి ఆ బ్రాహ్మణుడు జీవించాడు. శ్రీపాదులు అదృశ్యులైనారు. తిరిగి జీవించిన బ్రాహ్మణుడు సంగతంతా తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ కురుపురం వెళ్లి అక్కడి శ్రీపాదస్వామి పాదుకలు సేవించి 4000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. శ్రీపాదస్వామిపై దృఢభక్తి అలాంటి ఫలితాలను ఇస్తుంది. అధ్యాయం 11. అంబిక కరంజనగరంలో బ్రాహ్మణ పుత్రిగా జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు అంబాభవాని అని పేరు పెట్టారు. ఆమెను శివవ్రతుడైన మాధవ్ శర్మ అనే బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేశారు. కొంతకాలానికి ఆమె గర్భం ధరించి శ్రీపాదస్వామికి మరుజన్మ ఇచ్చింది. ఆ బాబుకు వారు నరహరి అని నామకరణం చేశారు. బాలుడు తన అవతార పురుషుడినని ఎన్నో నిదర్శనాలిచ్చాడు. పుట్టగానే ఓం ఓం అని ప్రణవం ఉచ్చరించాడు. తల్లి వద్ద పాలు రాకపోతే తన చేతులతో వక్షస్థలం ముట్టుకోగానే పాలు వచ్చాయి. 3వ సంవత్సరం వచ్చినా ఆయనకు మాటలు రాలేదు. అప్పుడు తల్లిదండ్రులు విచారిస్తుంటే ఇనుప వస్తువును తాకి బంగారంగా మార్చాడు. మరి కొన్నాళ్లకు తనకు ఉపనయనం చేస్తే మాట్లాడతానని సైగలతో తెలియచేశాడు. తండ్రి యథావిధిగా అతనికి ఉపనయనం చేయగానే తల్లిని భిక్ష అడిగి వెంటనే 3 వేదాలు గానం చేశాడు. అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. నరహరి తాను సన్యసిస్తానని, తీర్థయాత్రకు వెళ్తానని బయలుదేరాడు. తల్లి వెళ్లవద్దని బతిమలాడింది. ఇంత చిన్న వయసులో సన్యసించడం ధర్మవిరుద్ధమని, తమ వద్దనే ఉండమని కోరింది. నరహరి తల్లికి తత్వోపదేశం చేశాడు. అధ్యాయం 12. నరహరి తల్లిని ఎన్నో రకాల సమాధానపరిచాడు. అయినా తనను వదిలి వెళ్లటానికి ఆమె అంగీకరించలేదు. నువ్వు సన్యాసివై వెళ్లిపోతే దిగులుతో మరణిస్తాను అని ఆమె చెప్పింది. నరహరి తల్లికి పూర్వజన్మశక్తి తెప్పించి, నీకు వరమనుగ్రహించిన శ్రీపాదుడినే నేను. నా అవతార కార్యం నిర్వహించటానికి అనుమతించు. నీకు పూర్ణాయుర్దాయులైన 2 పుత్రులు 1 పుత్రిక జన్మిస్తారు. నేను 21 సంవత్సరాల తర్వాత నీకు మళ్లీ దర్శనమిస్తాను. ఎప్పుడూ నన్నే గుర్తుంచుకోండి అని చెప్పి అక్కడి నుంచి కాశీ క్షేత్రానికి వెళ్లాడు. నరహరి బ్రహ్మచారి కాశీలో యోగాభ్యాసం చేస్తూ ఉంటే అతని శ్రద్ధ చూసి అక్కడి యోగులు, అవధూతలు, సాధువులు, సన్యాసులు ఆశ్చర్యపోయారు. వారు బాలతపస్వి అయిన నరహరితో సన్యాసం స్వీకరించి సన్యాసాశ్రమాన్ని ఉద్ధరించమని ప్రార్థించారు. అందుకు నరహరి అంగీకరించాడు. వృద్ధ సన్యాసి అయిన శ్రీకృష్ణ సరస్వతి స్వామి వద్ద సన్యాసం స్వీకరించాడు. ఆయన నరహరికి శ్రీ గురు నరసింహ సరస్వతి
అని నామకరణం చేశారు. అప్పుడు కాశీక్షేత్రంలో ఉన్న సన్యాసులందరూ ఆయనకు శిష్యులైనారు. శ్రీగురుడు అక్కడి నుంచి బయలుదేరి అనేక క్షేత్రాలు దర్శిస్తూ బదరికాశ్రమం చేరారు. అధ్యాయం 13. శ్రీ నృసింహసరస్వతి స్వామి గోదావరి పరిక్రమ చేస్తూ ప్రయాగ వచ్చారు. అక్కడ చాలా మంది ఆయనకు శిష్యులై సన్యాస దీక్ష స్వీకరించారు. అక్కడి నుంచి ఆయన తన జన్మభూమి అయిన కరంజా వెళ్లి తల్లిదండ్రులను చూచారు. గ్రామస్తులందరూ శ్రీగురిని పూజించారు. శ్రీగురుడు అనేక రూపాలతో అనేక గృహాలలో ఒకేసారి భిక్ష స్వీకరించి తమ మహిమ చూపారు. అప్పుడు ఎందరో శ్రీగురుడు మహిమాన్వితుడని గుర్తించారు. తల్లిదండ్రులకు మరలా తన పూర్వరూపమైన శ్రీపాద శ్రీవల్లభ రూపంలో దర్శనమిచ్చి అక్కడి నుంచి గోదావరి నదీ తీరానికి వెళ్లారు. ఒకరోజు శ్రీగురుడు స్నానానికి నదికి వెళ్లినప్పుడు శూలవ్యాధితో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుడు చావాలని అక్కడికి వచ్చాడు. శ్రీగురుని శిష్యులు నదిలో దూక్కపోతున్న అతన్ని వారించి శ్రీగురుని సన్నిధికి తీసుకువచ్చారు. అనాథనాథుడైన శ్రీగురుడు అతనికి అభయమిచ్చి చావగురుతున్న కారణమేమిటి అని అడిగారు. అన్నం తింటే భరించలేని కడుపు నొప్పితో బాధపడుతున్నానని, అన్నశత్రువైన శూలవ్యాధితో ఓర్వలేని బాధతో జీవించడం కంటే మరణమే మేలనుకుంటున్నానని చెప్పాడు. ఇంతలో అక్కడికి ఆ గ్రామాధికారి అయిన సాయందేవుడు వచ్చి శ్రీగురునికి నమస్కరించగా శ్రీగురుడు శూలవ్యాధితో బాధపడుతున్న ఇతనికి మృష్టాన్నమే మంచి మందు, ఇతన్ని తీసుకువెళ్లి షడ్రసోపేతమైన భోజనం తినిపించు అని ఆజ్ఞాపించారు. శ్రీగురుని ఆజ్ఞ ప్రకారంగా అతడు అలాగే చేశాడు. బ్రాహ్మణుడి శూలవ్యాధి ఎటుపోయిందో మట్టు మాయమైపోయింది. అధ్యాయం 14. శ్రీగురుడు సాయందేవుని విశ్వాసానికి మెచ్చుకున్నారు. సాయందేవుడు శ్రీగురుని సేవిస్తూ, నీ అనుగ్రహం వల్ల నా వంశమంతా పావనమైంది. నీవు సాక్షాత్తు త్రిమూర్తుల అవతారానివే, నన్ను ఉద్ధరించు. నేను ఒక యవనరాజు కొలువులో ఉన్నాను. అతను మహాక్రూరుడు. అతను నన్ను సంపదలిచి తన వద్దకు రమ్మని కబురు పంపాడు. అతని బారి నుంచి నన్ను మీరు తప్ప ఎవరు కాపాడగలరు అని ప్రార్థించాడు. శ్రీగురుడు అతనికి అభయం ఇచ్చారు. ఆ మర్నాడే సాయందేవుడు యవనరాజు కొలువుకు వెళ్లాడు. ఆలస్యంగా వచ్చినందుకు రాజుకు అతని పైన కోపం వచ్చింది. అయితే హఠాత్తుగా రాజుకు మైకం కమ్మి గాఢ నిద్రలో పడిపోయాడు. అప్పుడు స్వప్నంలో అతనికి ప్రాణభీతి కలిగి మృత్యుబాధ అంటే ఏమిటో అనుభవమైంది. రాజు భయంతో, ఒక బ్రాహ్మణుడు నన్ను రంపంతో ముక్కలు ముక్కలుగా కోస్తున్నాడు అంటూ భయంతో అరుస్తూ లేచాడు. ఎదురుగా ఉన్న సాయందేవుని చూచి, ఓ బ్రాహ్మణుడా, నిన్నిక్కడికి ఎవరు పిలిపించారు? నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు అని అతనిని వస్త్రభూషణాదులతో సత్కరించి పాద నమస్కారం చేసుకుని క్షేమంగా ఇంటికి పంపాడు. సాయందేవుడు మహదానందంతో శ్రీగురి సన్నిధికి తిరిగి వచ్చి సాష్టాంగపడి రాజ్యసభలో జరిగిందంతా చెప్పాడు. సాయందేవుడు తన జీవితమంతా శ్రీగురిని సేవకే అంకితం చేశాడు. శ్రీగురుడు అతనితో, మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాము. మరలా 16 సంవత్సరాలకు తిరిగి ఈ ప్రాంతానికి వస్తాము. నువ్వప్పుడు సకుటుంబంగా వచ్చి మమ్మల్ని సేవించుకో. అప్పటిదాకా ఇక్కడే సుఖంగా ఉండు. నీకే కష్టాలు రావు అని దీవించారు. అధ్యాయం 15. శ్రీగురుడు శిష్యులందరినీ కూర్చోపెట్టుకుని ఇలా చెప్పారు. నా మహిమ అన్ని దిక్కులా వ్యాపించింది. అన్ని రకాల జనులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి నన్ను ఆశ్రయిస్తూ ఉన్నారు. దుష్ట కలియుగంలో దుష్టులు కూడా నన్ను ఆశ్రయిస్తున్నారు. పూర్వం పరశురాముడు అవతరించి దుష్ట క్షత్రియులను చంపివేసి ఆ భూములన్నీ బ్రాహ్మణులకు దానమిచ్చాడు. అది చూచి అందరూ ఇంకా భూమి ఇస్తాడనే ఆశతో ఆయన్ని వేధించారు. వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడానికి పరశురాముడు సముద్రంలోకి వెళ్లి మాయమైపోయాడు. విశ్వవ్యాపకుడు జగదీశ్వరుడు అయిన ఆయనకే అందరికీ వరాలు ఇవ్వటానికి శక్యం కాలేదు. భక్తి యోగ్యత ప్రకారం పాత్రానుసారంగా ఎవరైనా ఫలితం పొందగలరు. నేను ఇక్కడి నుంచి వైద్యనాథం వెళ్లి అక్కడ గుప్తంగా ఉంటాను. అంచేత మీరందరూ సమస్త తీర్థస్థలాలు దర్శించి శ్రీశైలం చేరండి. శ్రీశైలంలో మీకు నా దర్శనం అవుతుంది. కాశీక్షేత్రము తీర్థరాజమని పేరు పొందింది. భరతఖండంలోని ప్రసిద్ధ తీర్థాలు క్షేత్రాలు చూడండి. గంగా, నర్మదా, గోదావరి, కృష్ణ మొదలైన ముఖ్య నదులను దర్శించండి. అప్పుడు మనసు స్థిరపడుతుంది, ఎటు పోదు అని చెప్పారు. శిష్యులు అలాగేనని శ్రీగురునికి నమస్కరించి వెళ్లారు. శ్రీగురుడు మాత్రం గుప్తంగా వైద్యనాథంలో కొంతకాలం నివసించారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః, శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప శ్రీ సాయిబాబా, మీ అనుగ్రహం వల్ల శ్రీగురి చరిత్ర శుక్రవారం పారాయణ పూర్తి చేశాను. నా యందు కరుణించి మీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. పరమాత్మ సాయిబాబాకు నమస్కారములు. శ్రీగురి చరిత్ర కథాసార శనివారము 3వ రోజు పారాయణ. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 16. ఒకరోజు
మునివేషంలో ఉన్న ఒక బ్రాహ్మణుడు వచ్చి శ్రీగురునికి నమస్కరించాడు. ఆయన తన గురువు పట్ల విముఖుడై విడిచి వచ్చినందున శ్రీగురుడు అతనికి ఉత్తమ గురుభక్తుల కథలు ఇలా చెప్పారు. పూర్వం ధౌమ్యుడు అనే మునికి అరుణుడు, బైదుడు, ఉపమన్యువు అని 3 శిష్యులు ఉండేవారు. ఒకసారి గురువు అరుణుని పిలిచి పొలానికి నీరు పెట్టమన్నారు. అయితే పంట కాలవకు గండిపడి పొలంలోకి నీరు ఎక్కలేదు. ఏం చేసినా గండి పూడకపోయేసరికి అరుణుడు తానే ఆ నీటి ప్రవాహానికి అడ్డుగా పడుకుని పొలమంతా నీరు నిండేలాగా చేశాడు. సంగతంతా తెలిసి ధౌమ్యుడు శిష్యుని ఆశీర్వదించి సకల విద్యలు ప్రసాదించారు. ధౌమ్యుడు మరొకసారి వైద్యుడు అనే శిష్యుని పిలిచి పొలంలో పండిన ధాన్యాన్నంతా కోసి పంట ఇంటికి చేర్చమని బండి ఒక్క దున్నపోతును మాత్రం ఇచ్చాడు. వైద్యుడు పొలంలో ధాన్యం సిద్ధం చేసి బస్తాలు బండి మీద వేసి కాడికి ఒకవైపు దున్నపోతును కట్టి మరొక వైపు తాను కాడిని మెడకు తగిలించుకొని లాగాడు. బండి బురదలో ఇరుక్కుని ఆగిపోగా వైద్యుడు దాన్ని బయటకు లాగే యత్నంలో తన శక్తినంతా వినియోగించి స్పృహ తప్పి పడిపోయాడు. ధౌమ్యుడు వచ్చి శిష్యుని సేవకు మెచ్చి అనుగ్రహించారు. 3వ శిష్యుడైన ఉపమన్యువును ధౌమ్యుడు గోవులను కాయమని అడవికి పంపాడు. ఉపమన్యువు భిక్ష చేసుకుని తింటూ గోవులను కాశాడు. గురువు ఆ భిక్షాన్నం కూడా తనకే ఇమ్మన్నాడు. అలాగే చేసి ఉపమన్యువు ఆవు పాలు తాగేవాడు. గురువు అది కూడా నిషేధించాడు. ఆకలితో ఉన్న ఉపమన్యువు జిల్లేడు పాలు తాగుదామని పాలు తీస్తుండగా అవి కంటిలో పడి గుడ్డివాడై ఆవులను తోలుకుని వస్తూ ఒక గోతిలో పడ్డాడు. ధౌమ్యుడు వచ్చి అశ్విని దేవతల కృపతో అతనికి దృష్టి తెప్పించి అతని భక్తికి మెచ్చి అనుగ్రహించారు. శ్రీగురుడు చెప్పిన ఈ గురుభక్తుల కథలు విని ఆ బ్రాహ్మణుడికి పశ్చాత్తాపం జనించి అతను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. శ్రీగురుడు వారించి అతని తలపైన చేయి పెట్టి ఆశీర్వదించారు. అంతటితో అతనికి జ్ఞానోదయమైంది. అధ్యాయం 17. శ్రీ నృసింహసరస్వతి స్వామి వైద్యనాథం నుంచి సంచరిస్తూ భువనేశ్వరీదేవి సన్నిధి అయిన బిల్లవటి గ్రామం చేరి అక్కడి ఉదుంబర వృక్షం కింద ఉంటూ అక్కడే ఒక చాతుర్మాస్య దీక్ష చేశారు. కరవీరపురంలో వేదశాస్త్ర పారంగతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి మందమతి అయిన కొడుకు పుట్టాడు. పిల్లవాడి చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. మందమతి అవటంతో అతనికి చదువు రాలేదు. అందరూ సుంఠాని హేళన చేస్తుంటే అతనికి ఎంతో అవమానము యథా కలిగాయి. బ్రతుకు మీద విరక్తి కలిగి అరణ్యంలోకి వెళ్లి తిండి మాని ప్రాణాలు విడుద్దామని నిర్ణయించుకుని ఇల్లు విడిచి నడుస్తూ రాత్రికి బిల్లవట్టి అనే గ్రామం చేరాడు. అక్కడ జగన్మాత భువనేశ్వరీదేవి గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నాడు. దేవి అనుగ్రహం కోసం అన్నోదకాలు త్యజించి 3 రోజులు సత్యాగ్రహం చేశాడు. దేవి దర్శనమియ్యలేదు. జగన్మాత కూడా తనను ఉపేక్షించినందుకు అతనికి జీవితం పైన మరీ విరక్తి కలిగి తన నాలుకను కత్తితో కోసి దేవికి సమర్పించాడు. ఆ రోజు దేవి ముందు నమస్కరించి, హే జగన్మాత, ఈ రోజు దర్శనమివ్వకపోతే రేపు నా తలనే నీకు సమర్పిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ రాత్రి దేవి స్వప్నంలో దర్శనమిచ్చి కృష్ణానది తీరాన ఔదుంబర వృక్షం కింద అవతార పురుషుడున్నాడు, ఆయన శరణు వేడు అని ఆదేశించింది. అతడు వెంటనే కృష్ణానది దాటి అక్కడ శ్రీగురుని దర్శించి ఆయన పాదాలపై పడ్డాడు. శ్రీగురుడు సంప్రీతుడై అతన్ని ఆశీర్వదించారు. ఆ బ్రాహ్మణుడి కుమారుడికి జ్ఞానప్రాప్తి కలగటమే కాకుండా నాలుక కూడా మొలవటం ఆశ్చర్యం. అధ్యాయం 18. శ్రీగురుడు కృష్ణా పంచగంగా సంగమంలో నరసోబావాడిలో ఔదుంబర వృక్షం కింద నివసించారు. స్వామి ప్రతిరోజు అమరపుర గ్రామానికి భిక్షకు వెళ్లేవారు. ఆ గ్రామంలోనే ఒక బ్రాహ్మణుడు భిక్షావృత్తి చేస్తూ జీవించేవాడు. అతడు సదాచారి. భార్య 2 పిల్లలు ఉన్నారు. వారి ఇంటి ముందు తమ్మ చెట్టు ఒకటి ఉండేది. తినడానికి ఏమీ దొరకని రోజున తమ్మకాయలు వండుకుని తినేవారు. ఒకరోజు శ్రీగురుడు వారి ఇంటికి భిక్షకు వెళ్లారు. వారు భక్తి శ్రద్ధలతో శ్రీగురుని పూజించి ఇంట్లో ఏమీ లేని కారణంగా తమ్మకాయలు వండి పెట్టారు. శ్రీగురుడు సంతోషంతో దాన్నే స్వీకరించి ఇక మీ దరిద్రం మాయమైంది అని ఆశీర్వదించారు. ఆయన వెళ్లిపోతూ ఇంటి ముందున్న తమ్మ మొక్కను పీకి పారేసి వెళ్లారు. అందుకు ఆ బ్రాహ్మణుని భార్య దుఃఖించింది. బ్రాహ్మణుడు భార్యను సమాధానపరిచి ఆ మొక్కను మరలా నాటుదామని పాదు చేస్తూ ఉంటే భూమిలో ఒక బిందె దొరికింది. దాని నిండా బంగారం ఉంది. బ్రాహ్మణుడు, ఆ యతీశ్వరుడు మన కష్టాలు తీర్చడానికే మన ఇంటికి భిక్షకు వచ్చి మన పట్ల ప్రసన్నులై ఈ ధనం ప్రసాదించారు. అనవసరంగా వ్యర్థ చెందావు. ఆయన మానవమాత్రులు కారు. ఆయన నిశ్చయంగా దైవావతారం. నేను చెప్పేది నిజం అని కుటుంబ సమేతంగా శ్రీగురుని సన్నిధికి వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజించి ఆశీర్వచనం పొందారు. అధ్యాయం 19. శ్రీమన్నారాయణుడు నృసింహావతారం ధరించి వాడి అయిన తన గోళ్లతో హిరణ్యకశిపుని పొట్ట చీల్చి చంపాడు. అప్పుడు ఆ రాక్షసుని విషపు రక్తం స్వామి గోళ్లలో ఇరుక్కొని బాధించింది.
అది చూచి లక్ష్మీదేవి ఔదుంబర వృక్షం ఆకుపసరుతో ఆ బాధను తగ్గించింది. అందుకు సంప్రీతుడైన స్వామి ఔదుంబరాన్ని పూజించిన వారికి సర్వ బాధలు తొలుగుతాయని, తాము ఆ వృక్షంలో నివసిస్తామని వరమిచ్చారు. అందుకే శ్రీగురుడు ఔదుంబర వృక్షం కింద నివసించారు. అమరపురంలోని అమరేశ్వరుడు, ఆయన సన్నిధిలో గల 62 మంది యోగినులు ఎంతో ప్రసిద్ధి చెందారు. వారు నిజ రూపాలతో వచ్చి శ్రీగురిని పూజించి భిక్ష ఇచ్చేవారు. అందుకే యతివరుడు గ్రామంలోని భిక్షకు వెళ్లటం మానివేశాడు. యతి భిక్ష లేకుండా ఎలా జీవిస్తున్నాడో పరీక్షించమని గ్రామస్తులు ఒక బ్రాహ్మణ్ణి కాపలా పెట్టారు. అతనందుకు ప్రయత్నిస్తే అకారణ భయం కలిగి వెళ్లిపోయేవాడు. ఒకరోజు గంగానదుడు అనే రజకుడు నది ఒడ్డున ఉండగా మధ్యాహ్నం సమయంలో నది 2 పాయలుగా చీలింది. మధ్యలో నుంచి యోగిన్లు వచ్చి శ్రీగురిని నదీ గర్భానికి తీసుకుపోయి సకల ఉపచారాలతో పూజించి భిక్ష సమర్పించి తిరిగి వృక్షమూలంలో దించి వెళ్లారు. ఇదంతా గంగానదుడు చూచి శ్రీగురిని సాక్షాత్ పరమేశ్వరునిగా గుర్తించి శరణు పొందాడు. తను ఆ ప్రాంతం విడిచి వెళ్లేదాకా ఈ విషయం గుప్తంగా ఉంచమని శ్రీగురుడు ఆజ్ఞ ఇచ్చారు. గంగానదుడు భక్తి శ్రద్ధలతో నిత్యము శ్రీగురికి నమస్కరించుకునేవాడు. మాఘమాసంలో పూర్ణిమ వచ్చింది. గంగానదుడు కాశీక్షేత్ర మహిమ చెప్పమని శ్రీగురిని చేరాడు. అప్పుడు శ్రీగురుడు పులి చర్మం మీద నిల్చున్నాడు. గంగానదుని తన పాదుకలు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు. గంగానదుడు అలాగే చేసి కన్నులు తెరవగానే ఇద్దరు కాశీలో ఉన్నారు. క్షేత్రమంతా చూచి ఇద్దరూ అదే రీతిన నరసోబావాడి చేరారు. ఈ అద్భుతానికి గంగానదుడు సంతోషం పట్టలేకపోయాడు. శ్రీగురుడు ఔదుంబర వృక్షం కింద తన పాదుకలు వదలి అక్కడే అన్నపూర్ణాదేవిని కూడా ప్రతిష్ఠించి అక్కడి నుంచి గాన్గాపురం చేరారు. అధ్యాయం 20. సిరోలా గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీలైన భార్య ఉండేది. వారికి బిడ్డలు పుట్టగానే చనిపోయేవారు. ఆ కష్టం తప్పించుకోవడానికి ఎందరు దేవతలు పూజించినా ఫలితం కలుగలేదు. అప్పుడు ఆమెకు ఒక దైవజ్ఞుడు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడికి బాకీ తీర్చని కారణంగా అతడు పిశాచమై పిల్లలను చంపుతున్నాడని చెప్పారు. నరసుబావాడి వెళ్లి ఉదుంబర వృక్షం కింద ఉన్న శ్రీగురు పాదుకలను శ్రద్ధతో పూజించమని చెప్పాడు. ఆమె ఆ ప్రకారంగా శ్రీగురు పాదుకలను శ్రద్ధతో పూజిస్తూ ఉంటే ఒక రాత్రి ఆమెకు కలలో పిశాచం కనిపించి బెదిరించాడు. ఆమె శ్రీగురు పాదాలు పట్టుకుని శరణు వేడింది. శ్రీగురుడు ఇక మీదట ఆమెను పీడించవద్దని ఆ పిశాచాన్ని ఆదేశించారు. అందుకు ప్రతిగా ఆమె పిశాచానికి ఉత్తరక్రియలు చేయించి శక్తి కొద్దీ దానమిస్తుందని, తర్వాత అతనికి తాము ముక్తి ప్రసాదిస్తామని చెప్పారు. పిశాచము అందుకు అంగీకరించాడు. శ్రీగురుని ఆనతి ప్రకారంగా ఆమె అలా చేయగానే ఆమెకు శ్రీగురుడు స్వప్నంలో దర్శనమిచ్చి 2 ఫలాలు ప్రసాదించి 2 పుత్రులు కలుగుతారని వరమిచ్చారు. సంతోషంతో ఆమె శ్రీగురిని పూజించగా వారి కృపచే 2 పుత్రులు కలిగి చక్కగా పెరిగారు. పెద్దవాడికి ఉపనయనము, చిన్నవాడికి సౌలము చేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. ఒకరోజు రాత్రి పెద్దవాడికి ధనుర్వాతం వచ్చి హఠాత్తుగా మరణించాడు. శ్రీగురుని ప్రసాదం ఇలా వ్యర్థమైందేమిటని ఆ స్త్రీ పెద్దగా దుఃఖిస్తూ పిల్లవాడి శరీరాన్ని అంత్యక్రియలకు ఇవ్వకుండా ఒళ్ళో పెట్టుకుని శోకిస్తూ కూర్చుంది. అప్పుడు ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వోపదేశం చేశాడు. అధ్యాయం 21. బ్రాహ్మణ స్త్రీ తనకు తత్వోపదేశించిన బ్రహ్మచారితో, ఈ పిల్లవాడు శ్రీగురుడి ప్రసాదము. ఆయన నా పిల్లలు పూర్ణాయుర్దాయులు అవుతారని చెప్పారు. శ్రీగురుని మాట అసత్యం ఎలా అవుతుందని అడిగింది. అప్పుడు ఆ బ్రహ్మచారి, నీకంత చెదరని విశ్వాసం ఉంటే బాలుని శరీరాన్ని శ్రీగురుని సన్నిధికి తీసుకువెళ్లి అడగమన్నాడు. ఆ ప్రకారమే ఆ దంపతులు బాలుని శరీరాన్ని శ్రీగురు పాదుకల ముందు ఉంచి విలపిస్తూ కూర్చున్నారు. సంధ్యా సమయం సమీపిస్తుండగా బ్రాహ్మణులు పిల్లవాడి మృతదేహాన్ని సంస్కారానికి ఇవ్వమని, రాత్రిపూట జనసంచారం లేని ఈ అరణ్యంలో ఉండటం ప్రమాదమని హెచ్చరించారు. అయినా ఆమె తన పట్టు విడవలేదు. శరీరం కుళ్ళి వాసన వేస్తే ఆమె ఇస్తుందిలెమ్మని వారు అందరూ వెళ్లిపోయారు. ఆ స్త్రీ శ్రీగురుని పాదుకలకు తన తల కొట్టుకుంటూ విలపిస్తూనే ఉంది. కొంచెం కునుకు పట్టగానే ఆమెకు స్వప్నంలో జటాధారి అయిన దివ్యపురుషుడు ఒళ్లంతా కనిపించి బాల్ని జీవింపజేశాడు. మెలకువ రాగానే స్వప్నం నిజమైంది. పిల్లవాడు పునర్జీవితుడైనాడు. ఆ దంపతులు ఎంతో సంతోషించి స్నానం చేసి పాదుకలు పూజించారు. శ్రీగురుని మహిమ అందరూ ఎంతో కొనియాడారు. అధ్యాయం 22. శ్రీగురుడు గాన్గాపురం వచ్చి భీమా అమరజా నది సంగమంలో నివసించసాగారు. ఆ ఊళ్ళో వేద పండితుడైన ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక ముసలి బర్రె ఉండేది. అది గొడ్డు బర్రె అయినందున దానిని మట్టి మోయటానికి బాడుకకు ఇచ్చేవాడు. బ్రాహ్మణుడు పేదవాడైనందున భిక్ష చేసుకుని కుటుంబ పోషణ చేసుకునేవాడు. శ్రీగురుడు తరచుగా వారి ఇంటికే భిక్షకు వెళ్లేవారు. సాత్విక బుద్ధి గలవారంటే శ్రీగురునికి ఎంతో ప్రేమ. ఆయన తమ ఆశీర్వచనంతో ఆ దరిద్రుని క్షణంలో ధనవంతులుగా మార్చగలరు.
ఒక రోజున బ్రాహ్మణుడు భిక్షకు వెళ్తే ఎవరూ భిక్ష వేయలేదు. గుడ్డు బర్రెను కూడా ఎవరూ బాడుక్కు తీసుకుపోలేదు. అది వైశాఖ మాసము, మధ్యాహ్న సమయము. శ్రీగురుడు వారి ఇంటికి భిక్షార్థం వచ్చారు. బ్రాహ్మణ పత్ని తన భర్త భిక్షకు వెళ్లి ఇంకా తిరిగి రాలేదని దయచేసి అప్పటిదాకా కూర్చోమని ప్రార్థించింది. శ్రీగురుడు అప్పటిదాకా వేచి ఉండలేనని వారి బర్రెపాలైనా కాసిని పితికివ్వమని కోరారు. స్వామి, ఇది గొడ్డు బర్రె, ముసలిదైపోయింది, పళ్ళు కూడా ఊడిపోయాయి, ఇది పాలెలా ఇస్తుంది, దీన్ని బరువులు మోయటానికి ఉపయోగిస్తున్నాం అని ఆమె చెప్పింది. శ్రీగురుడు ఇప్పుడు పాలు పితికి చూడమన్నారు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఆమె పాలు పితికింది. ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. గుడ్డు బర్రె బిందుడు పాలు ఇచ్చింది. ఆమె ఆనందంతో పాలు కాచి శ్రీగురునికి సమర్పించింది. శ్రీగురుడు ప్రేమతో ఆ బ్రాహ్మణ దంపతులను ఆశీర్వదించారు. అధ్యాయం 23. మరుసటి దినము రోజులాగానే గుడ్డు బర్రెను బాడుక్కు తీసుకుపోవటానికి ఎవరో వచ్చారు. అప్పుడు ఆ గృహిణి, మా గేదె దండిగా పాలిస్తున్నది, ఇక గేదెను బాడుగుకి ఇవ్వము అని ఆ పూట ఇచ్చిన బిందెడు పాలను చూపించింది. విస్మయించిన వారు ఈ వింత విషయం అందరికీ చెప్పారు. గ్రామాధికారికి ఈ విషయం తెలిసి స్వయంగా తానే వచ్చి గుడ్డుబర్రె పాలివ్వటం చూచి శ్రీగురుని మహిమను ఎంతో కొనియాడారు. వెంటనే సపరివార సమేతంగా సంగమానికి వెళ్లి శ్రీగురిని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నీవు భక్తులను ఉద్ధరించడానికే అవతరించావు, ఈ భక్తుని కోరికను కూడా మన్నించు. స్వామి, ఈ సంగమం నుంచి నువ్వు గాంగాపూర్ గ్రామంలోకి దయచేసి నీ పాదధూళితో పవిత్రం చేయి. అక్కడ మఠం కట్టించి సకల సదుపాయాలు ఏర్పాటు చేసి అందరము నిన్ను సేవించుకుంటాము అని ప్రార్థించాడు. భక్తాధీనుడైన శ్రీగురుడు అందుకు అంగీకరించారు. శ్రీగురిని పల్లకిలో కూర్చోపెట్టి మంగళ వాయిద్యాలు వాయిస్తూ సకల లాంఛనాలతో గాంగాపురం తీసుకువెళ్లారు. గ్రామ పశ్చిమ ద్వారం దగ్గర ఒక పెద్ద రావి చెట్టు ఉంది. దానిపైన ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటూ గ్రామస్తులను బాధించేవాడు. శ్రీగురుడు ఆ ద్వారం సమీపించగానే వాడు చెట్టు దిగి వచ్చి, నీ ఆశీర్వచనంతో నా పాపాలు నశింపజేయి అని శరణు వేడాడు. శ్రీగురుడు రాక్షసునికి ముక్తి ప్రసాదించారు. ఇది చూచి గ్రామస్తులు జయ ధ్వానాలు చేశారు. శ్రీగురుని ఆదేశంపై అక్కడే మఠం కట్టించి ఇచ్చారు. ప్రతిదినము శ్రీగురుడు సంగమ స్నానానికి వెళ్లి వస్తుంటే భక్తులు ఆయన్ను పల్లకిలో ఊరిగిస్తూ తీసుకుని వెళ్లేవారు. గ్రామాధికారితో సహా అందరూ పల్లకి మోసేవారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః, శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః, శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప శ్రీ సాయిబాబా. మీ అనుగ్రహం వల్ల శ్రీ గురు చరిత్ర శనివారం పారాయణ పూర్తి చేశాను. నా యందు కరుణించి మీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. పరమాత్మ సాయిబాబాకు నమస్కారములు. శ్రీ గురు చరిత్ర కథాసార ఆదివారము 4వ రోజు పారాయణము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 24. గాంగాపురం సమీపంలో కుమసి అనే గ్రామంలో 3 వేదాలు అభ్యసించిన త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు. అతడు శ్రీగురిని కీర్తి ప్రతిష్టలు, రాజవైభవాలు చూచి ఆయన దాంభికుడని, సన్యాసికి అంత వైభవం ఏమిటని నిందించేవాడు. భక్తులు ఈ సంగతి శ్రీగురునికి చెప్పి ఎలాగైనా అతని అజ్ఞానం తొలగించమని కోరారు. శ్రీగురు అందుకు అంగీకరించి ఒకరోజు ఉదయమే మహావైభవంగా ఊరేగుతూ కుమసి గ్రామం సమీపాన నదీ తీరానికి వచ్చి చేరారు. త్రివిక్రమ భారతి నృసింహ ఉపాసకుడు. ప్రతిరోజు అతడు ఏకాగ్రతతో మానస పూజ చేసేవాడు. అయితే ఆ రోజు అతనికి ఏకాగ్రత కుదరక నృసింహస్వామి మనోదృష్టికి గోచరించలేదు. అంతేకాక నృసింహస్వామి బదులుగా నదీ తీరాన ఉన్న శ్రీగురుడు అతనికి దర్శనమిచ్చారు. ఆశ్చర్యపోతూ శ్రీవిక్రమ భారతి నదీ తీరానికి వచ్చి చూచాడు. అక్కడ ఉన్న పరిమాణమంతా అతనికి శ్రీగురుని రూపాలుగానే గోచరించగా వారిలో శ్రీగురుడు ఎవరో గుర్తించలేక మనస్ఫూర్తిగా నమస్కరించి యథాస్థితిలో దర్శనమీయమని ప్రార్థన చేస్తూ స్తోత్రం చేశాడు. అప్పుడు అతని భ్రాంతి తొలగి భక్తులకే సకల సేవలు అందుకుంటున్న శ్రీగురుడు దర్శనమిచ్చి తనను నిందించిన కారణమేమిటో చెప్పమన్నారు. త్రివిక్రమ భారతి శ్రీగురుని దైవత్వాన్ని గుర్తించి తన అజ్ఞానానికి మన్నించి ఆశీర్వదించమని కోరుతూ భక్తితో స్తోత్రం చేశాడు. శ్రీగురుడు అతని భక్తికి మెచ్చి ఆశీర్వదించి తిరిగి గంగాపురం చేరుకున్నారు. అధ్యాయం 25. బీదర్ నగరాన్ని ఒక యవనరాజు పాలించేవాడు. అతడు విద్వాంసుడైన బ్రాహ్మణులకు బాగా ధనమిచ్చి తన ఆస్థానంలో వేదపట్నం చేయించేవాడు. ఒకసారి ఉత్తర దేశం నుంచి 2 చతుర్వేద పండితులు రాజ్యసభకు వచ్చారు. అక్కడ వేద పండితులను తమతో వాదించమని కోరారు. ఎవరూ వాదనకు రాకపోయేసరికి రాజు వారిని సన్మానించి జయపత్రిక ఇచ్చాడు.
వారు దేశమంతా తిరిగి ప్రతి చోట జయపత్రికలు సంపాదిస్తూ తమంతటి పండితులు ఎవరూ లేరని గర్వించసాగారు. కుమసి గ్రామంలో ఉన్న త్రివిక్రమ భారతి గొప్ప వేద పండితుడని తెలిసి అక్కడికి వెళ్లి అతన్ని తమతో వాదించమని, లేకపోతే జయపత్రికనైనా ఇమ్మని పట్టుపట్టారు. త్రివిక్రమ భారతి, నేను పండితుడిని కాను, తపస్విని, నాతో వాదించినందువల్ల మీకు వనగూరే ప్రయోజనం ఏముంటుంది అని నిరాకరించాడు. వారు మదాంధులై అలా అయితే తాము జయించినట్టుగా జయపత్రిక రాసి ఇమ్మన్నారు. త్రివిక్రముడు తన గురువైన శ్రీగురుని సన్నిధిలో వాదించటమో లేకపోతే జయపత్రికనివ్వటమో చేస్తానని వారిని శ్రీగురుని సన్నిధికి తీసుకువెళ్లాడు. త్రివిక్రముడు పాదచారి గురుస్మరణతో ముందు నడుస్తూ ఉంటే గర్వాంధులైన పండితులు పల్లకీలనెక్కి అతని వెనుక వచ్చారు. అధ్యాయం 26. త్రివిక్రమ భారతి గాంగాపురం చేరి శ్రీగురు చరణాలపైన పడి తను వచ్చిన కారణం విన్నవించుకున్నాడు. శ్రీగురుడు ఆ పండితులకు వాదనలు మానుకోమని అనేక విధాలుగా చెప్పారు. వేద విద్యను కీర్తి కోసము ధనం కోసము ఉపయోగించడం దోషమని, గర్వాహంకారాలు మనిషిని నాశనం చేస్తాయని చెప్పారు. వేదములు అనంతములు, సాక్షాత్తు పరమపిత అయిన బ్రహ్మదేవునికే వేదం సంపూర్ణంగా తెలియదు. భరద్వాజముని కూడా తనకు అపారమైన వేదరాశి నుంచి బ్రహ్మ ప్రసాదించిన పిడికుడి వేదాన్ని ఇంకా అభ్యసిస్తూనే ఉన్నాడు. పూర్వం బ్రాహ్మణులు పవిత్రులై పరమార్థ సాధన కోసమే వేదాభ్యాసం చేసేవారు. రాజ్యభోగాలు సంపదలు ఇస్తామన్నా నిరాకరించేవారు. సత్యవ్రతులై పరమార్థ సాధన కోసమే వేదాభ్యాసం చేసేవారు. రాజ్యభోగాలు సంపదలు ఇస్తామన్నా నిరాకరించేవారు. సత్యవ్రతులై ఉండేవారు. అందుకే జాతి ప్రజలు యావత్తూ వారికి గౌరవం ఇచ్చి సేవించేవారు. మీరు ధనాశకులంగి వేదాన్ని నిందించేవారి ఎదుట కూడా వేదం పఠిస్తూ ఉన్నారు. మీరు వేద విధులమని గర్మిస్తూ జయపత్రికలు పోగేసుకోవటమే తప్పు. అది చాలక సన్యాసి అయిన త్రివిక్రమ భారతిని కూడా వాదానికి రమ్మంటూ ఉన్నారు. ఇంతటి దురహంకారం తగదు అని శ్రీగురుడు వారికి చెప్పారు. అంతా విని కూడా ఆ బ్రాహ్మణులు, అదంతా మాకనవసరం, మేము రాజాజ్ఞతో తిరుగుతున్నాం. త్రివిక్రముడు మీ ఎదుట వాదన కాని జయపత్రిక ఇవ్వటం కాని చేస్తానన్నాడు. అలాగే ఏదో ఒకటి చేసి తీరాలి అని పట్టుపట్టారు. అధ్యాయం 27. మందమతులైన ఆ బ్రాహ్మణులు శ్రీగురుని యోగ్యత ఏమిటో గుర్తించలేకపోయారు. అప్పుడు శ్రీగురుడు ఆ త్రోవలో పోతున్న ఒక చండాలుని తన దగ్గరకు తీసుకురమ్మని శిష్యులను పంపాడు. అతను వచ్చి, నేను మాతంగుడనే పేరు గలవాడిని, ఎంతో కాలం తమ ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని భక్తి శ్రద్ధలతో శ్రీగురునికి నమస్కరించాడు. శ్రీగురుడు శిష్యుల చేత నేలపైన 7 గీతలు గీయించి మాతింగుడి పైన తమ కృపాదృష్టిని సారించి భస్మం చల్లి ఒక్కొక్క గీత దాటి రమ్మన్నారు. అతడు మొదటి గీత దాటి తాను వనాలను రక్షించే కిరాతుడిని అన్నాడు. రెండవ గీత దాటి గంగాపుత్రుడని, మిగతా గీతలు దాటుతూ తాను శ్రమ చేసే శూద్రుడనని, వేద పారంగతుడైన ఉపాధ్యాయుడైన బ్రాహ్మణుడని తన పూర్వజన్మల గురించి చెప్పాడు. అతనిపై శ్రీగురుడు మంత్రించిన భస్మం చల్లటంతో ఈ పూర్వ జ్ఞానమంతా అతనికి కలిగింది. శ్రీగురుడు అతన్ని ఆ పండితులతో వాదించమని ఆజ్ఞాపించారు. వెంటనే మాతంగుడు అనర్గళంగా వేదశాస్త్రాలు పఠించటం మొదలుపెట్టాడు. ఇదంతా చూచి మదోన్ముక్తులైన ఆ పండితులు భయపడ్డారు. శ్రీగురుని మహిమ గుర్తించి వారు ఆయన క్షమాభిక్ష వేడారు. తమ తప్పులు మన్నించమని కోరారు. పశ్చాత్తాపంతో కొంత దుష్కర్మ నశిస్తుందని, చనిపోయాక రాక్షస జన్మ వచ్చి 12 సంవత్సరాలు గడిచాక ఒక వేద పండితుని వల్ల ఆ దోషం తొలగుతుందని వారికి చెప్పారు. పండితులు నదీ తీరానికి వెళ్లి అక్కడే గుండెపొట్టు వచ్చి మరణించి రాక్షస జన్మ ఎత్తారు. ఆ తర్వాత అంతా శ్రీగురుడు చెప్పినట్టే జరిగింది. అధ్యాయం 28. పూర్వజన్మ స్థితి కలిగిన చండాలుడు శ్రీగురునికి నమస్కరించి, పూర్వజన్మలో వేద విద్యుడనైనా నాకు ఇప్పుడు ఈ జన్మ ఎందుకు వచ్చిందో వివరించమని కోరగా శ్రీగురుడు ఏ పాపాలు చేస్తే ఏ జన్మలొస్తాయో వివరించి, నువ్వు ప్రతిరోజు సంగమ స్నానం చేసినట్లయితే ముందు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మిస్తావని చెప్పారు. అయితే అతను అందుకు అంగీకరించక, మీ కృపతో నేను పవిత్రుడనయ్యాను, మీ మహిమతో నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించి బ్రాహ్మణుడిగా చేయమని ప్రార్థించి ఇంటికి వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు. అతని భార్య వెతుక్కుంటూ అక్కడికి వస్తే తాను బ్రాహ్మణుడనని తనను ముట్టుకోవద్దని వెళ్లిపోమ్మని అన్నాడు. అప్పుడు ఆమె దీనవదనంతో శ్రీగురునికి నమస్కరించి ఇతనికి మతి చెలించింది, మీరే రక్షించాలి, లేకపోతే నేనిక్కడే ప్రాణత్యాగం చేస్తాను అన్నది. శ్రీగురుడు, లగ్నమాడిన ఈమెను నీవు ఇప్పుడు త్యజించరాదు, అలా చేస్తే ఎంతో దోషం వస్తుంది, సంసారం చేస్తూనే నీవు క్రమంగా ముక్తి పొందగలవు అని మాతంగునితో అన్నారు. మీ దయవలన నాకిప్పుడు బ్రాహ్మణుడు అనే జ్ఞానం కలిగింది, ఇప్పుడు ఎలా ఈమెతో సంసారం చేయగలను అని మాతంగుడు అంటే, శ్రీగురుడు లోభి అయిన ఒక బ్రాహ్మణుని అక్కడికి పిలిపించి మాతంగుని సంగమానికి తీసుకుని వెళ్లి స్నానం చేయించమన్నారు. అలా చేయగానే అతనికి వంటికంటిన భస్మం బదలి పూర్వజన్మ జ్ఞానం అంతరించి భార్యతో కూడా వెళ్లిపోయాడు.
శ్రీగురుని లీల చూచి అందరూ ఎంతో ఆనందించారు. అధ్యాయం 29. శ్రీగురుడు త్రివిక్రమ భారతికి భస్మరహస్యాన్ని వివరించాడు. కృతయుగంలో వామదేవుడనే మహర్షి ఉండేవాడు. ఆయన వంటి నిండా విభూతి పూసుకొని నారబట్టలు ధరించి కామ క్రోధరహితుడై క్రౌంచారణ్యంలో సంచరిస్తూ ఉంటే ఒక రాక్షసుడు మహర్షిని ముట్టుకోవటం వల్ల ఆయన వంటిపై ధరించిన భస్మము రాక్షసుడి శరీరానికి అంటుకున్నది. దానితో అతని పూర్వపాపమంతా క్షాళనమై అతనికి పూర్వజన్మల స్మృతి కలిగింది. అతడు ఎన్నో జన్మల కిందట దుర్భముడనే రాజు. అప్పుడతడు తాగుడుకు బానిసయ్యి పరస్త్రీ సంగమం చేస్తూ ఎన్నో చెడ్డ పనులు చేశాడు. ఫలితంగా నరకంలో ఎన్నో కష్టాలు అనుభవించి పిశాచి అయి 100 ఏళ్లు తిరిగాడు. తర్వాత ఎన్నో ప్రాణులను హింసిస్తూ తింటూ ఉన్నాడు. ఏ కొంచెమో పూర్వపుణ్య విశేషాన అతనికి వామదేవ మహర్షి దర్శనం కలిగింది. తనకు పూర్వజన్మ స్మృతి కలిగి ఎంతో శాంతి కలగటానికి కారణమేంటో చెప్పమని ప్రార్థిస్తే వామదేవ మహర్షి అదంతా తాను ధరించిన భస్మమహిమని చెప్పారు. పూర్వం ద్రవిడ బ్రాహ్మణుడొకడు దురాచారుడై కర్మభ్రష్టుడై తాగుడుకు బానిస అయి వ్యభిచరిస్తూ ఉండేవాడు. ఒకసారి అతడు స్పృహ తప్పి పడిపోయి ఉండగా శవమనుకొని పీక్కు తినటానికి ఒక కుక్క వచ్చింది. దాని వంటిపై ఉన్న భస్మం అతడి శిరస్సుపై పడింది. ఆ ఫలితంగా అతను మరణించగానే శివదూతలు వచ్చి అతనిని కైలాసానికి తీసుకువెళ్లారని చెప్పి వామదేవ మహర్షి భస్మాన్ని అభిమంత్రించి రాక్షసుడికిస్తే అతడు దానితో త్రిపుండ్రం ధరించి దివ్యదేహంతో తేజోమూర్తి స్వర్గానికి వెళ్ళాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప శ్రీ సాయిబాబా, మీ అనుగ్రహం వల్ల శ్రీ గురు చరిత్ర ఆదివారం పారాయణ పూర్తి చేశాను. నా యందు కరుణించి మీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. పరమాత్మ సాయిబాబాకు నమస్కారములు. శ్రీ గురు చరిత్ర కథాసార సోమవారము 5వ రోజు పారాయణము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 30. మాహూరుపురంలో గోపీనాథుడు అనే ధనవంతుడు దత్తాత్రేయ స్వామిని ఆరాధించగా వారికి పుత్రుడు జన్మించారు. వారతనికి సుందరి అయిన సావిత్రితో పెళ్లి చేశారు. వారు అన్యోన్యంగా దాంపత్యం చేశారు. అయితే దత్తుడు క్షయవ్యాధి పీడితుడైనాడు. ఎన్ని వైద్యాలు చేయించినా వ్యాధి కుదరలేదు. దంపతులిద్దరూ ఎందరో దేవతలను సేవించారు. అయినా ఫలితం ఏమాత్రం కలగలేదు. రోగం ముదిరిపోతూ ఉండగా మహాత్ముల అనుగ్రహంతో కాని తన భర్త జీవించడని సావిత్రికి తోచింది. గాంగాపురంలో దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఉన్నారని కర్ణాకర్ణిగా ఆమెకు తెలిసింది. అత్తమామల అనుమతి తీసుకుని భర్తను డోలీలో కూర్చుండబెట్టి మోయించుకుంటూ గాంగాపురానికి ప్రయాణమైంది. గాంగాపురం సమీపిస్తుండగా ప్రయాణ భారం వల్ల దత్తునికి రోగబాధలు తీవ్రమైనాయి. అతనికి మరణమాసన్నమైనట్టు సంకటపడసాగాడు. నిస్సహాయురాలైన ఆమె గ్రామంలో డోలిని దింపించి శ్రీగురుని మఠం ఎక్కడుందో వెతకటానికి వెళ్ళింది. శ్రీగురుడు సంగమం దగ్గర ఉన్నారని తెలుసుకుని భర్తను త్వరగా అక్కడకు చేర్చాలని తిరిగి వచ్చేసరికి దత్తుడు మరణించాడు. సావిత్రి దినాతి దినంగా విలపిస్తూ ఉంటే ఒక సాధుపుంగవుడు అక్కడికి వచ్చి తన జ్ఞాన పటిమతో ఆమెను సమాధానపరచాలని చూచాడు. అతని బోధ వినిన సావిత్రి దుఃఖం కొంత ఉపశమించినా తన కష్టం తీరే ఉపాయం చెప్పమని ప్రార్థిస్తూ దుఃఖించింది. అధ్యాయం 31. అక్కడికి వచ్చిన సాధుపుంగవుడు సావిత్రికి స్త్రీ ధర్మాల యావత్తు బోధించాడు. ఈ భవసాగరముని దాటి ముక్తి పొందటానికి పతివ్రత తన భర్తనే దైవంగా సేవించాలి. పూర్వం అగస్త్య మహర్షి, ఆయన భార్య లోపాముద్ర కాశీక్షేత్రంలో నివసించేవారు. ఒకసారి ఇంద్రాది దేవతలు వారి ఆశ్రమానికి వచ్చి ఋషి దంపతులను పూజించారు. అప్పుడు దేవగురుడైన బృహస్పతి పతివ్రతా ధర్మాలను అందరికీ ఇలా చెప్పాడు. పాతివ్రత్య ప్రభావం ఎంతో గొప్పది. సూర్యచంద్రులు కూడా పతివ్రతలకు భయపడతారు. పతి మరణిస్తే సంతోషంతో ఆమె సహగమనం చేస్తుంది. దేవదూతలు వచ్చి విమానంలో వారిని ఊర్ధ్వలోకాలకు తీసుకుపోతారు. అక్కడ దేవాంగనలు వారికి హారతులిస్తారు. పతివ్రతల ప్రభావానికి యమదూతలు ఓడిపోతారు. అగ్ని కూడా పాతివ్రత్య ప్రభావానికి జడిసి చల్లబడి చల్లదనాన్ని ప్రసాదిస్తుంది. భర్త మరణిస్తే సతి సహగమనం చేస్తుంది. ఒకవేళ ఆమె గర్భిణి అయినా భర్త దురదిశంలో మరణించినా పాలు తాగే బిడ్డ ఉన్నా సహగమనం చేయరాదు. పతి మరణానంతరము స్త్రీ విధవా ధర్మాలను ఆచరిస్తూ జీవించినా సహగమనం చేసిన ఫలితమే వస్తుంది అని చెప్పాడు. అందుకని సాధ్వి, నీకు ఏది శ్రేయస్కరం అనిపిస్తే అదే చెయ్యి అని సాధుపుంగవుడు చెప్పారు.
అధ్యాయం 32. సావిత్రి సాధువు చేసిన ఉపదేశాన్ని విని భర్త లేని తన జీవితం వ్యర్థమని తలచి ఎడబాటు సహించలేక సహగమనం చేయటానికే నిర్ణయించుకుంది. స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి ఆభరణాలు ధరించింది, కుంకుమ ధరించింది. భర్త శవానికి ముందు అగ్ని చేత పట్టుకుని నడిచింది. ఆమెను చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. ఆమె స్థితిని చూచి, ఆమె సాహసం చూచి అందరూ ఆశ్చర్య పొందారు. చితి సిద్ధం చేయించి ఆమె బ్రాహ్మణులకు దానధర్మాలు ఇచ్చింది. తర్వాత ఆ సాధువు చెప్పినట్టుగా శవానికి రుద్రాక్షలు అలంకరించింది, భస్మాన్ని పూసింది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఒకసారి శ్రీగుడిని దర్శించి వస్తాను అని చెప్పి సంగమానికి బయలుదేరింది. ఈమె వెళ్లేసరికి శ్రీగురుడు శాంతుడై ప్రసన్నవదనంతో ఆసీనులై ఉన్నారు. ఆమె శ్రీగుడినికి నమస్కరించింది. శ్రీగురుడు అష్టపుత్ర సౌభాగ్యవతీ భవ అని ఆశీర్వదించారు. అక్కడ ఉన్నవారు, స్వామి, ఈమె భర్త మరణించాడు, సహగమనానికి వెళ్తూ ఈమె మీ దర్శనానికి వచ్చింది అని విన్నవించారు. అప్పుడు శ్రీగురుడు శవాన్ని తన వద్దకు తీసుకురమ్మన్నారు. శవాన్ని అక్కడకు తేగానే బ్రాహ్మణులు శ్రీగురు పాదతీర్థం శవం మీద చల్లారు. శ్రీగురుడు తమ అమృత దృష్టితో శవాన్ని తదేకంగా చూచారు. వెంటనే ఆ ప్రేతంలో జీవన ఛాయలు కనిపించాయి. మృతుడైన దత్తుడు జీవించాడు. సావిత్రి భర్తకు జరిగిందంతా చెప్పింది. వారి ఆశ్చర్యానందాలకు అవధులు లేవు. జనసందోహం శ్రీగురి మహిమకు ఎంతో ఆశ్చర్యపోయారు. వారంతా జయ జయ ధ్వానాలు చేస్తూ శ్రీగురిని కీర్తించారు. నవదంపతులు స్నానం చేసి శ్రీగురిని అత్యంత శ్రద్ధాభక్తులతో పూజించారు. ఎంతో ధనాన్ని దానం చేశారు. అధ్యాయం 33. మర్నాడు సావిత్రి దత్తుడు శ్రీగురు దర్శనానికి వచ్చి సన్నిధిలో కూర్చుని ఉన్నారు. సావిత్రి, దేవా, నిన్న నేను దుఃఖిస్తున్న సమయంలో ఒక సాధువు వచ్చి ప్రేతానికి రుద్రాక్షలు కట్టి తమ చరణతీర్థం చల్లమని చెప్పారు. ఆయన ఎవరు అని అడిగింది. అప్పుడు శ్రీగురుడు ఆ సాధువు రూపంలో తానే వచ్చానని చెప్పి రుద్రాక్ష మహిమ చెప్పారు. రుద్రాక్షలు ధరించిన వారు రుద్రునితో సమానులవుతారు. అందుకే మహాత్ములు ఎందరో రుద్రాక్షలు ధరిస్తారు. పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజు, సుధర్ముడనే మంత్రి ఉండేవారు. రాజుకుమారుడు, మంత్రి కుమారుడు చాలా స్నేహంగా ఉండేవారు. వారిద్దరూ ఎప్పుడూ రుద్రాక్షలు ధరించేవారు. ఒకసారి పరాశర మహర్షి రాజ్యసభకు వస్తే ఈ పిల్లలు రుద్రాక్షలంటే ఇష్టపడటానికి కారణం ఏమిటి అని అడిగారు. ఋషి అందుకు కారణం చెప్పాడు. పూర్వం నందీనగరంలో లావణ్యవతి అయిన వేశ్య ఉండేది. ఈమె గొప్ప ఈశ్వర భక్తురాలు. వినోదం కోసం ఆమె ఒక కోడిని, ఒక కోతిని తన మందిరంలో ఉంచి పెంచేది. వాటిని కూడా ఆమె రుద్రాక్షలతో అలంకరించేది. శంకరుడు ఆమె భక్తిని పరీక్షించాలని శివవ్రతుడైన ఒక వైశ్యుని వేషంలో ఆమె దగ్గరికి వచ్చాడు. 3 దినాలు పతివ్రతా ధర్మాలను అనుసరించి తనతో సాంగత్యం చేస్తానని మాట తీసుకుని తన దగ్గరున్న అమూల్యమైన ప్రాణలింగాన్ని వేశ్యకిచ్చాడు. ఆ లింగాన్ని ఆమె మండపంలో ఉంచి పూజించింది. రాత్రి అగ్ని ప్రమాదం జరిగి మండపం తగలబడిపోయింది. రుద్రాక్షలు ధరించిన కోతి, కోడి కూడా నశించాయి. ప్రాణలింగం కూడా భస్మమైపోయింది. వైశ్యుడు కూడా మంటల్లో దూకి మరణించాడు. ఇదంతా చూచి వేశ్య దుఃఖించింది. ఇచ్చిన మాట ప్రకారం సహగమనం చేసింది. శివుడు ప్రత్యక్షమై ఆమెకు కోరిన వరాలిచ్చాడు. నాట్య మండపంలో మరణించిన కోడి, కోతి రాజకుమారునిగా, మంత్రి కుమారునిగా జన్మించారు. పూర్వ సంస్కారం వలన వారిప్పుడు కూడా రుద్రాక్షలంటే ఇష్టపడుతున్నారు అని చెప్పారు. అధ్యాయం 34. పరాశర ముని, రాజా, ఈ పిల్లలకు కేవలం 12 సంవత్సరాలే ఆయుర్దాయం ఉంది. అది కూడా ఇంకా 8 రోజుల్లో నిండుతుంది. అందుకని నువ్వు శూలపాణిని శరణు వేడు, రుద్రాధ్యాయాన్ని పఠన చేయించు. వీరు మృత్యుముఖం నుంచి బయటపడి దీర్ఘాయుష్మంతులవుతారు అని చెప్పాడు. రాజు వెంటనే ఉత్తమ బ్రాహ్మణులను పిలిపించాడు. 100 కలశాలు పెట్టించి విధిపూర్వకంగా రుద్రమంత్రాలతో అభిషేకం చేయించాడు. ఆ అభిషేక జలంతో ప్రతిరోజు పిల్లలిద్దరికీ స్నానాలు చేయించాడు. ఈ రీతిగా అహోరాత్రులు 7 రోజులు ఈశ్వరుని ఆరాధించాడు. 8వ రోజు ఉదయమే పిల్లలిద్దరూ నిశ్చేష్టులై పడిపోయారు. వెంటనే పరాశర మహర్షి రుద్రమంత్ర జలాన్ని పిల్లలపైన సంప్రోక్షించారు. అప్పుడు భయంకరమైన శబ్దాలైనాయి. వెంటనే అద్భుత ఆకారం కలిగిన దండధారి, భయంకరాకారులైన యమదూతలు అక్కడ కనపడ్డారు. అప్పుడు బ్రాహ్మణులందరూ రుద్రమంత్రాలు పఠిస్తూ మంత్రాక్షతలు ఆ ప్రాంతమంతా చల్లుతూ ఉంటే వారెంతకు పిల్లలు సమీపించలేక దూరం నుంచే మహాపాశాన్ని వారిపైన ప్రయోగించబోయారు. వెంటనే శివదూతలు ప్రత్యక్షమై యమదూతలను వెళ్లగొట్టారు. రాజకుమారుడు, మంత్రి కుమారుడు బాష్యశృతి కలిగి లేచారు. అదే సమయానికి నారద మహర్షి కూడా అక్కడికి వచ్చి పిల్లలకు 12వ ఏట అపమృత్యు భయమున్నదని, అది తప్పితే పూర్ణాయుర్దాయులవుతారని చెప్పారు.
అందరూ సంతోషించారు. అలా శ్రీగురుడు సావిత్రికి దత్తుడికి రుద్రాధ్యాయ మహిమ చెప్పారు. అధ్యాయం 35. సావిత్రి తనకేదైనా మంత్రోపదేశం చేయమని శ్రీగుడిని ప్రార్థించింది. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు: పూర్వం దేవతలకు గురువైన బృహస్పతి మృత సంజీవిని మంత్రం నేర్చుకుని రమ్మని రాక్షసుల గురువైన శుక్రాచార్యుల వద్దకు తన కుమారుడైన కచుని పంపాడు. ఇది రాక్షసులకు తెలిసి కచుని చంపి బూడిద చేసి ఆ భస్మం మదిరలో కలిపి శుక్రాచార్యుల చేత తాగించారు. కచుడిపై గల మోహంతో శుక్రాచార్యుల కూతురు దేవయాని మృత సంజీవనతో అతన్ని బతికించమని తండ్రిని కోరింది. ఆయన దేవయానికి మంత్రోపదేశం చేసి కచును బతికించి తాను జీవించాడు. అయితే స్త్రీకి ఉపదేశించినందువల్ల ఆ మంత్ర సామర్థ్యం నశించింది. స్త్రీలు సోమవార వ్రతం చేసుకోవాలి. చిత్రవర్ముడైన రాజు కూతురు సీమంతిని సోమవార వ్రతం చేసేది. ఆమెను చిత్రాంగదుడనే రాజకుమారునికిచ్చి వివాహం చేశారు. ఒకసారి చిత్రాంగదుడు నదికి వెళ్లి మునిగిపోయాడు. నాగకన్యలు నాగలోకంలోని మణిమయమైన తమ పట్టణానికి తీసుకుపోయారు. నాగరాజు తక్షకుడు అతనికి కోరిన వరాలిచ్చి పంపాడు. ఆ రోజు సోమవారం. సీమంతిని నదీ స్నానానికి వచ్చింది. అప్పుడే చిత్రాంగదుడు నాగలోకం నుంచి అక్కడికి వచ్చి భార్యను చూచాడు. వెంటనే తల్లిదండ్రులు కలిసి జరిగిన వృత్తాంతం చెప్పాడు. సీమంతిని చేసిన సోమవార వ్రత ప్రభావం వల్లనే నీట మునిగిన చిత్రాంగదుడు తిరిగి వచ్చాడు. వారి చిరకాలం సౌఖ్యాలు అనుభవిస్తూ రాజ్యం చేశారు. శ్రీగురుడు చెప్పిన ఈ వ్రత ప్రభావం విన్న సావిత్రి సోమవార వ్రతం ఆచరించింది. ఆ దంపతులు ప్రతి సంవత్సరము గాణగాపురం వచ్చి శ్రీగురుని ఆశీస్సులు పొందేవారు. అధ్యాయం 36. గాణగాపురంలో విరక్తుడు సదాచారి అయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు రోజు భిక్షాన్నం మాత్రమే భుజించేవాడు. పర్ల ఇళ్లకి భోజనానికి ఎప్పుడు వెళ్లేవాడు కాదు. అతని భార్యకి మాత్రం పర్లు పెట్టే విందు భోజనం మీద మక్కువ మెండు. ఆ గ్రామంలో ధనవంతులైన గృహస్థులు నిత్య సమారాధన చేస్తూ బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టేవారు. నీవు కూడా సమారాధనకు వెళ్లి దక్షిణలు తీసుకురమ్మని ఆమె భర్తను వేధించేది. అతను ఆదర్శ బ్రాహ్మణులకు పరాన్న భోజనం స్వీకరించకుండా ఉండటం నియమం. నా ఆదర్శాన్ని వదులుకోను. విందుల మీద ఆశతో ఇతరులు పెట్టే భోజనం స్వీకరిస్తే మన పుణ్యమంతా వారికి వెళ్లి వారి పాపకర్మ మనకు సంక్రమిస్తుంది. నేను రానంటే రాను అన్నాడు. ఆమె కిన్నురాలై శ్రీగురుని వద్దకు వెళ్లి ఇదంతా చెప్పింది. శ్రీగురుడు ఆ బ్రాహ్మణుడితో, కులస్త్రీ మనస్సు ప్రతిసారి నొప్పించకూడదు. ఈ రోజు దంపతులిద్దరూ భోజనాలకు వెళ్ళండి అని ఆజ్ఞాపించగా వారు సమారాధనకు వెళ్లారు. అక్కడ ఎన్నో రకాల వంటకాలు చేశారు. వడ్డన చేస్తుండగా ఒక పంది, ఒక కుక్క వచ్చి వంటలలో మూతి పెట్టడం ఆమె కంటపడింది. భర్తకి ఈ విషయం చెప్పి భోజనం చేయకుండానే శ్రీగురుని సన్నిధికి భర్తతో సహా పశ్చాత్తాపంతో వచ్చింది. శ్రీగురుడు ఆ దంపతులకు బ్రాహ్మణ ధర్మాలు వివరించి స్వధర్మం ఆచరిస్తూ సుఖంగా ఉండమన్నారు. పరాన్న భోజనం చేయాలనే అభిలాష ఆమెకు తీరిపోయింది. బ్రాహ్మణుడికి శ్రీగురుడు స్వధర్మాలను ఇంకా ఇలా బోధించారు. అధ్యాయం 37. నైమిషారణ్యంలో చాలా మంది ఋషులు చాలా కాలం తపస్సులో మునిగిపోయారు. ఒకసారి పరాశర మహర్షి వారి వద్దకు వస్తే ఋషులందరూ ఆయనకు నమస్కరించి మునులు బ్రాహ్మణులు ఏ ఏ ఆచారాలు పాటించాలో వివరించమని ప్రార్థించారు. అప్పుడు పరాశర మహర్షి ఇలా చెప్పారు: బ్రాహ్మణులు బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొని శ్రీగురిని స్మరించాలి. ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్మరించాలి. ప్రాతస్మరణ చేసి బహిర్దేశానికి వెళ్లి స్నానం చేసి సూర్యోదయ సమయాన సూర్యునకు అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత యథాశక్తి గాయత్రి జపించాలి. తర్వాత దేవపూజ చేయాలి. మధ్యాహ్నం దేవునికి నైవేద్యం ఇచ్చి వైశ్వదేవం చేసి అతిథులతో కూడి తాము భుజించాలి. బ్రాహ్మణులు పంచమహాయజ్ఞాలు చేయాలి. త్రికాల సంఖ్య చేయాలి. రాత్రి భోజనానికి ముందు కొద్దిసేపైనా వేదాభ్యాసం చేయాలి. కాశీ గయా క్షేత్రాలు దర్శించాలి. ఇలా విధియుక్తంగా ఆచరిస్తే దైవ కృపకు పాత్రులవుతారు. వారి ఇంట్లో కామధేనువు నివాసం ఉంటుంది. వారికి లక్ష్మి అఖండ ఐశ్వర్యాలు ఇస్తుంది. అలాంటి వారు శతాయుష్యులవుతారు. వారి దోషాలన్నీ తొలగిపోతాయి. కలి ప్రభావం వారికి వర్తించదు. సహజ మరణం తర్వాత వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప శ్రీ సాయిబాబా, మీ అనుగ్రహం వల్ల శ్రీ గురు చరిత్ర సోమవారం పారాయణ పూర్తి చేశాను. నా యందు కరుణించి మీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. పరమాత్మ సాయిబాబాకు నమస్కారములు. శ్రీ గురు చరిత్ర కథాసార మంగళవారము 6వ రోజు పారాయణము. శ్రీ గణేశాయ నమః.
శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 38. శ్రీగురుని సన్నిధిలో నిత్య ఆరాధన మహోత్సవం జరుగుతూ ఉంది. ఒకరోజు శ్రీగురుని సన్నిధికి భాస్కర్ శర్మ అనే బ్రాహ్మణుడు వచ్చాడు. అతను చాలా బీదవాడవటంతో ఎంతో కష్టపడి ముగ్గురికి మాత్రం సరిపడా పదార్థాలు సేకరించుకుని శ్రీగురునికి భిక్ష ఇద్దామనే ఉద్దేశంతో వచ్చాడు. అయితే ఆ రోజు మరొక భక్తుడు శ్రీగురునికి భిక్ష ఇస్తూ భాస్కర్ శర్మను కూడా భోజనానికి పిలిచాడు. తాను తెచ్చిన పదార్థాలు మూటకట్టి మఠంలో ఒక మూల పెట్టి భోజనానికి వెళ్లాడు భాస్కర్ శర్మ. ఇలా ప్రతిరోజు ఎవరో ఒకరు భిక్ష ఇస్తూ ఉండటంతో భాస్కర్ శర్మ మఠంలోనే భోజనం చేస్తూ శ్రద్ధాభక్తులతో శ్రీగురుని సేవిస్తూ ఉన్నాడు. ఇలా 3 మాసాలు గడిచేసరికి భిక్ష ఇవ్వటానికి వచ్చి భుక్తి గడుపుకుంటున్నాడని మఠవాసులు నిందించారు. ఇది శ్రీగురునికి తెలిసి ఈ రోజు నువ్వు భిక్ష ఇవ్వు అని భాస్కర్ శర్మను ఆదేశించారు. భాస్కర్ శర్మ స్నానం చేసి వచ్చి వంట ప్రారంభించాడు. శ్రీగురుడు అందరినీ మఠంలోనే భోజనం చేయమంటే ముగ్గురికి సరిపడా వంటకాలతో అందరం ఎలా భోంచేస్తామని వారు సంకటపడ్డారు. వంట పూర్తయ్యాక భాస్కర్ శర్మ శ్రీగురునికి మంగళహారతి ఇచ్చి ఆశీర్వదించమని కోరాడు. శ్రీగురుడు తన శాలువా ఇచ్చి వంటకాలపైన కప్పించి కమండలంలోని నీరు చల్లి వస్త్రం తీయకుండా అందరికీ వడ్డించమన్నారు. వేలాది బ్రాహ్మణులకు వడ్డించినా వంట తరగలేదు. ఎప్పుడు చూచినా గిన్నెలు నిండుగానే ఉన్నాయి. అందరూ తృప్తిగా భోంచేసి శ్రీగురుని మహిమకు ఆశ్చర్యపోయారు. అధ్యాయం 39. గాణగాపురంలో సోమనాథుడు అనే శాస్త్ర సంపన్న బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి గంగాదేవి అనే పతివ్రత శిరోమణి అయిన భార్య ఉండేది. ఆమెకు 60 సంవత్సరాల వయసు వచ్చినా పిల్లలు మాత్రం పుట్టలేదు. ఆమె ప్రతిరోజు శ్రీగురుని దర్శించి హారతి ఇచ్చి వెళ్లేది. శ్రీగురుడు ఆమె మనోభిలాష తెలుసుకొని ఆమెతో, నీకు ఈ జన్మలోనే సంతతి సౌఖ్యం లభిస్తుంది, సంగమం దగ్గరున్న అశ్వత్థ వృక్షాన్ని పూజించు అన్నారు. గంగాదేవి శ్రీగురుడు చెప్పిన సేవ ప్రారంభించింది. 3వ రోజునే ఆమెకు ఒక దివ్య స్వప్నం వచ్చింది. ఆమె మరలా శ్రీగురుని దర్శించి భక్తిపూర్వకంగా ఆయనకు 7 ప్రదక్షిణాలు చేసి నమస్కరించింది. శ్రీగురుడు ప్రసన్నవదనంతో ఆమెకు 2 ఫలాలు ఇచ్చారు. అప్పుడు ఆమె బ్రాహ్మణులకు దానాలిచ్చి భోజనాలు పెట్టింది. తర్వాత గురుదత్త ఫలాన్ని భక్షించింది. అదే రోజున ఆమె రజస్వలైంది. త్వరలోనే గర్భం ధరించింది. ఈ వింతకు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బ్రాహ్మణుడు విధిపూర్వకంగా సీమంతోత్సవం చేయించాడు. ఒక శుభ సమయంలో ఆమెకు కూతురు పుట్టింది. 11వ రోజు స్నానం చేశాక వారు బిడ్డను తీసుకుని వెళ్లి శ్రీగురుని పాదాలపైన ఉంచారు. శ్రీగురుడు ఆశీర్వదించారు. గురుభక్తి వల్ల, శ్రీగురుని ఆశీర్వచనం వల్ల గంగాబాయి అనంత సౌఖ్యాలు అనుభవించింది. నిజమైన భక్తులు శ్రీగురుని వల్ల పొందలేనిది లేదు. అధ్యాయం 40. నరహరి అనే బ్రాహ్మణుడు కుష్ఠరోగ పీడితుడై శ్రీగురుని దర్శనానికి వచ్చి శరణాగతుడైనాడు. శ్రీగురుడు అతని నిష్టను పరీక్షింపగోరి ఒక మేడి కట్టెను అతనికిచ్చి, దీనిని నాటి ప్రతిరోజు సంగమ స్నానానంతరము 3 పూట్ల నీరు పొయ్యి, ఇది చికిత్సే నాటికి నీకు కూడా బాగవుతుంది అని చెప్పారు. అతడు శ్రీగురుడు చెప్పినట్టే నియమం తప్పక ఆచరిస్తూ ఉన్నాడు. చాలా రోజులు గడిచాయి. మఠంలోని శిష్యులు మీ మాటపై విశ్వాసంతో అతడు ఎంతో కష్టపడుతూ ఆ ఎండు కట్టెకు నీరు పోస్తూ ఉన్నాడు అని శ్రీగురునికి చెప్పారు. శ్రీగురుడు వారికి ఒక వృత్తాంతం చెప్పారు. పూర్వం ధనుంజయుడైన రాజపుత్రుడు వేటకు వెళ్లాడు. అక్కడ ఒక కిరాతుడు శివలింగ పూజ చేసే విధానం ఆయన దగ్గర నేర్చుకుని ప్రతిరోజు శివునికి చితాభస్మం సమర్పిస్తూ శివలింగానికి పూజ చేసేవాడు. ఒకరోజు అతనికి చితాభస్మం లభించకపోతే అతని భార్య గుడిసెలో కూర్చొని గుడిసెకు నిప్పంటించుకుని భస్మమైపోయింది. ఆ భస్మాన్ని కిరాతుడు ఆ రోజు శివునికి సమర్పించాడు. శివుడు ప్రత్యక్షమై చనిపోయిన భార్యను తిరిగి ఇవ్వటమే కాక కోరిన వరాలిచ్చాడు. చెదరని విశ్వాసం ఎంతటి ఫలితాన్నైనా ఇస్తుంది. విశ్వాసంతో నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు అన్నారు. తర్వాత ఆయన మేడికట్టె దగ్గరికి వెళ్లి తన కమండలంలోని నీరును దానిపై చల్లారు. వెంటనే మేడి చెట్టు చిగురించింది. నరహరి కుష్ఠరోగం కూడా మాయమైంది. శ్రీగురుడు నరహరిని అనుగ్రహించారు. అటువంటి యోగీశ్వరులు చేయలేనిది ఏదీ లేదు. అధ్యాయం 41. శ్రీగురుడు గాణగాపురంలో ఉంటున్నప్పుడే ఆయన మహిమ విని దూర ప్రాంతాల నుంచి కూడా ఎందరో వచ్చి ఇష్టకామ్యాలు పొందుతూ ఉన్నారని సాయిందేవుడు విన్నాడు. అతనికెంతో ఆనందం కలిగి శ్రీగురుని దర్శనం కోసం త్వరగా నడుస్తూ గాణగాపురం చేరాడు. అడుగడుగునా నమస్కారం చేస్తూ మఠానికి వచ్చి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురునికి సంతోషం కలిగి అతని తలపైన తన వరదహస్తం ఉంచారు. అతనిని తన సహపంక్తిన భోజనానికి కూర్చుండబెట్టుకున్నారు. సాయిందేవుడు గురుసేవ చేసుకుంటూ శేష జీవితం గడపటానికి తానక్కడకు వచ్చానని శ్రీగురునికి విన్నవించాడు. 4 వేళలా శ్రీగురుని సేవలో ఉన్న సాయిందేవునికి ఒకరోజు శ్రీగురుడు పిలిచి సంగమానికి తీసుకుపోయారు. సంధ్యోపాసన అయ్యాక
పెనుగాలి, ఉరుములు మెరుపులతో వర్షం వచ్చింది. వాన్ నుంచి రక్షించడానికి తన ఉత్తరీయం శ్రీగురుని పైన కప్పి తాను అడ్డుగా నిల్చున్నాడు. కొంతసేపటికి వాన తగ్గి చలి బాధించసాగింది. శ్రీగురుడు వెనక్కి తిరిగి చూడకుండా మఠానికి వెళ్లి అగ్ని తెమ్మన్నారు. కారు చీకట్లో సాయందేవుడు శ్రీగురిని స్మరిస్తూ అగ్ని తీసుకుని తిరిగి వస్తూ పక్కలకు చూచాడు. రెండు పక్కల 5 తలలు గల మహాసర్పాలు ఉండటం చూచి భయంతో పరిగెత్తాడు. అతనికి సంగమం వైపున 1000 దీపాల కాంతులు కనిపించాయి. వేదఘోషం వినిపించింది. సంగమంలో చెట్టు కింద కూర్చున్న శ్రీగురునికి సర్పాలు నమస్కరించి వెళ్లిపోతున్నాయి. నీకు రక్షకులుగా నేనే ఆ సర్పాలను పంపాను. మునులకు సేవ చేయటం చాలా కష్టంతో కూడిన పని. ఒకసారి శంకరుడు గురుభక్తులు ఎలా ఉంటారో గిరిజాదేవికి చెప్పాడు. ఆ కథ విను అన్నారు శ్రీగురుడు. అధ్యాయం 42. బ్రహ్మదేవుని అంశావతారమైన త్వష్ట వినయశీలి అనే బ్రాహ్మణుడి కుమారుడు. అతడు బ్రహ్మచర్య దీక్ష తీసుకుని గురుకులానికి వెళ్లి వేదాభ్యాసం చేశాడు. ఒకసారి గురువుగారి నివాసం పాడైపోతే ఆయన గాలికి, వానకు, నిప్పుకు చెడిపోని ఇల్లు నిర్మించేయమని త్వష్టను అడిగాడు. అప్పుడే గురుపత్ని వచ్చి ఎవరూ నేయని గుడ్డతో కత్తిరించి కుట్టకుండానే చక్కగా సరిపోయే రంగురంగుల రవిక తెమ్మన్నది. గురువుగారి కూతురు దంతంతో చేసిన ఒంటి స్తంభపు బొమ్మరిల్లు కావాలని, దానిలో అన్ని వస్తువులు ఉండాలని, పగలకుండా ఉండాలని చెప్పింది. గురుపుత్రుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి పోగల పాదరక్షలు కావాలన్నాడు. ఇవన్నీ ఎలాగైనా సాధించి తేవాలని త్వష్ట తన గురువుని స్మరిస్తూ బయలుదేరాడు. తోవలో ఒక అవధూత అతనికి ఎదురైతే విషయమంతా చెప్పి శరణు వేడాడు. అప్పుడు ఆయన కాశీక్షేత్రానికి వెళ్లి అక్కడ విశ్వేశ్వరుని సేవిస్తే అభిష్టవరాలన్నీ అందుతాయని చెప్పాడు. త్వష్ట కాశీక్షేత్రం ఎక్కడుంది, దాని వివరాలు చెప్పమని వేడాడు. అవధూత అతనిని మనోవేగంతో కాశీ తీసుకువెళ్లి విధిపూర్వకంగా క్షేత్ర దర్శనం ఎలా చేయాలో అంతా చూపించి అదృష్టుడైనాడు. త్వష్టకి లింగంలో విశ్వేశ్వరుడు దర్శనమిచ్చి కోరినవన్నీ ఇచ్చాడు. ఆ వస్తువులన్నీ తెచ్చి త్వష్ట గురువుకు సమర్పించాడు. గురువు ఆశీర్వచనంతో అతడు విశ్వకర్మయ్యై ప్రఖ్యాతిగాంచాడు. శ్రీగురుడు చెప్పిన కథ విని సాయందేవుడు శ్రీగురునితో, మీరు వివరిస్తుంటే కాశీక్షేత్రం కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. మీరెక్కడుంటే అక్కడే కాశీ అని ఆసువుగా శ్రీగురిని కీర్తిస్తూ స్తోత్రం చేశాడు. అధ్యాయం 43. శ్రీగురిని ఆజ్ఞానుసరించి సాయందేవుడు యవనిని కొలువు మానేసి కుటుంబంతో సహా శ్రీగురిని సన్నిధిలో ఉంటూ ఆయన సేవ చేసుకుంటూ ఉండగా అనంత చతుర్దశి వచ్చింది. ఆ రోజు శ్రీగురిని అనంత పద్మనాభునిగా భావించి పూజించుకున్నాడు సాయందేవుడు. శ్రీగురుడు అనంతుని కథ ఇలా చెప్పారు. కృష్ణుని ఆజ్ఞను అనుసరించి పాండవులు అనంత పద్మనాభ వ్రతం చేసుకుని కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నారు. పూర్వం సుమంతుడనే బ్రాహ్మణుడికి సుశీల అనే కూతురుండేది. దుష్టురాలైన సవతి తల్లి సుశీలను ఎంతో కష్టపెట్టేది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సుశీలను కౌండిన్యుడనే పండితునికిచ్చి వివాహం చేశాడు. పెండి రోజు కౌండిన్యుడు సుశీలను తన ఇంటికి తీసుకుపోతూ ఒక మధ్యాహ్నం సమయాన ఒక నది ఒడ్డున చేరి అక్కడ అనుష్ఠానం చేసుకోవడానికి ఆగాడు. ఆ నదీ తీరాన 3 స్త్రీలు అనంతవ్రతం చేసుకుంటూ సుశీలను కూడా పిలిచి వ్రతం చేసుకోమన్నారు. పూజ పూర్తియాక తోరం ఆమె చేతికి కట్టారు. కౌండిన్యుడు భాగ్యతో సహా అమరావతి నగరం చేరి అనంతుని వ్రత ప్రభావం వల్ల నగరాధిపతి అయినాడు. కొన్ని రోజులు గడిచాక కౌండిన్యుడు తన భార్య చేతికి ఉన్న తోరం చూచి తనను వశపరుచుకోవడానికి ఏదో దారం ధరించిందని భ్రమించి తోరమును తెంచి అగ్నిలో పడవేశాడు. కొద్ది రోజుల్లోనే అతడు తన వైభవానంతా కోల్పోయి దరిద్రుడైనాడు. అప్పుడు అలా అవటం అనంత తోరాన్ని దగ్ధం చేసినందువల్లనే అని తెలుసుకుని పశ్చాత్తాపంతో అనంతుని వెతుక్కుంటూ బయలుదేరాడు. తోవలో కాయలు లేని మామిడి చెట్టు, ఎవరూ నీరు తాగని 2 చెరువులు, గడ్డి తినలేని ఆవు దూడ కనిపించాయి. అనంతుడు ఒక వృద్ధ బ్రాహ్మణి వేషంలో దర్శనమిచ్చి పూర్వ పాపాల వల్ల అవి అలా కష్టపడుతూ ఉన్నాయి అని చెప్పి కౌండిన్యుడికి సకల సంపదలు అనుగ్రహించారు అని చెప్పి శ్రీగురుడు సాయందేవుని అనంతవ్రతం చేసుకోమని చెప్పారు. అధ్యాయం 44. గాంగాపురంలో తంతుకుడు అనే సాలెవానికి శ్రీగురుని పైన ఎంతో భక్తి. ప్రతిరోజు అతడు శ్రీగురుడు ఉండే ప్రదేశానంతా శుభ్రం చేసి ఆయనకు నమస్కరించుకుని వెళ్లేవాడు. అవకాశం ఉన్నప్పుడు రోజంతా అక్కడే ఉండి ఏదో ఒక సేవ చేస్తూ ఉండేవాడు. ఒకసారి మహాశివరాత్రి వస్తుందనంగా గ్రామస్తులు అతన్ని శ్రీశైలం వెడదాం రమ్మన్నారు. నాకు ఇదే శ్రీశైలం, శ్రీగురుడే మల్లికార్జునుడు అని చెప్పాడతను. అతన్ని మూఢుడని తలచి అందరూ శ్రీశైలం వెళ్లారు. తంతుకుడు శ్రీగురుని సన్నిధికి వెళ్లాడు. శివరాత్రి వచ్చింది. ఆ రోజు శ్రీగురుడు తంతుకుని తమ పాదుకలు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు. అతను అలాగే చేసి కన్నులు తెరచి చూచేసరికి వారిద్దరూ శ్రీశైలంలో ఉన్నారు.
శ్రీగురుడు అతనికి శ్రీశైలంలో ఏమేమి చూడాలో, ఎలా ఆరాధించాలో అంతా చెప్పి మల్లికార్జున్ని దర్శనం చేసుకుని రమ్మన్నారు. అక్కడ గ్రామస్తులు ఎదురై, శ్రీగురుని మఠమే శ్రీశైలం అంటివే, మళ్ళీ ఎందుకొచ్చావు అని అడిగారు. తమ మహిమతో శ్రీగురుడు నన్ను ఇక్కడికి తీసుకువచ్చారని అతడు చెబితే వారు నమ్మలేదు. తంతుకుడు మల్లికార్జున దర్శనానికి వెళ్ళాడు. అక్కడి లింగంలో అతనికి శ్రీగురుడే దర్శనమిచ్చారు. అక్కడికి వచ్చిన భక్తులందరూ లింగాన్ని పూజిస్తుంటే అదంతా శ్రీగురుడే స్వీకరిస్తున్నట్టుగా అతనికి దర్శనమైంది. శ్రీగురుడే ప్రత్యక్ష శంకరుడని అతనికి రూఢి అయింది. అన్నీ చూచి తంతుకుడు శ్రీగురుని దగ్గరకు వెళ్ళాడు. శ్రీగురుడు మళ్లీ అతన్ని తమ పాదుకులు పట్టుకోమన్నారు. క్షణకాలంలో అతనికి తిరిగి సంగమానికి చేర్చారు. యాత్రకు వెళ్లిన గ్రామస్తులు కొద్ది రోజుల్లో తిరిగి వచ్చారు. శ్రీగురుని మహిమకు అంతా ఆశ్చర్యపోయారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః, శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః, శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప సాయినాథ, మీ అనుగ్రహం వల్ల శ్రీగురు చరిత్ర మంగళవారం పారాయణ పూర్తి చేశాను. నా యందు కరుణించి మీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. పరమాత్మ సాయిబాబాకు నమస్కారములు. శ్రీగురు చరిత్ర కథాసార బుధవారము 7వ రోజు పారాయణము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 45. నందిశర్మ అనే బ్రాహ్మణుడికి శరీరమంతా కుష్ఠరోగం వ్యాపించింది. దాని నివారణ కోసం అతను తులజాపురం వెళ్లి అక్కడ అంబాభవానీ దేవిని ఆరాధించాడు. స్వప్నంలో దేవి కనిపించి చందలా పరమేశ్వరిని ఆశ్రయించమని ఆదేశించింది. అతడు అలాగే చేయగా పరమేశ్వరి స్వప్న దర్శనమిచ్చి గాంగాపురం వెళ్లి శ్రీగుడిని ఆశ్రయించమని చెప్పింది. నా రోగం తగ్గించటము దేవతలకే సాధ్యం కాకపోతే ఇక ఒక నరుడి వల్ల ఏమవుతుంది అనుకుంటూనే ఒక శివరాత్రి నాటికి శ్రీగుడిని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు నందిశర్మ. శ్రీగురుడు అతనితో, దేవతల వల్ల కానిది ఒక నరుని వల్ల ఏమవుతుంది అని సందేహించావు కదా, మళ్ళీ ఎందుకొచ్చావు అని అడిగారు. నందిశర్మకు శ్రీగురుడు ప్రత్యక్ష పరమేశ్వరుడే అని విశ్వాసం కలిగింది. అతని శ్రీగురునితో, ప్రభు నన్ను క్షమించండి, నేను అజ్ఞానిని, నన్ను ఉద్ధరించండి. ఈ కుష్ఠరోగం వల్ల నన్ను తల్లి తండ్రి భార్య కూడా విడిచిపెట్టారు. నా పాపం పోగొట్టడానికి దేవతలకు కూడా సాధ్యం కాలేదు. నీవు కూడా ఉపేక్షించవద్దు అని శరణు వేడాడు. శ్రీగురుడు ఒక శిష్యుని పిలిచి నందిశర్మను తీసుకువెళ్లి సంగమ స్నానము, అశ్వత్థ ప్రదక్షిణము చేయించి తీసుకురమ్మన్నారు. అలా చేయగానే అతని కుష్ఠరోగం మాయమై శరీరం బంగారంలాగా తయారైంది. శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి అతని నాలుకపైన భస్మం ధరింపజేశారు. పాండిత్యమే లేని నందిశర్మ ఆసువుగా శ్రీగుడిని స్తోత్రం చేశారు. అధ్యాయం 46. ఒకసారి హిప్పగిరి గ్రామస్తులంతా శ్రీగుడిని తమ గ్రామానికి వచ్చి భిక్ష స్వీకరించమని ప్రార్థించి అక్కడికి తీసుకుపోయారు. ఆ గ్రామంలో నరకేసరి అనే బ్రాహ్మణుడు గ్రామ శివాలయంలో కల్లేశ్వరుని పూజించి ప్రతిరోజు 5 పద్యాలు రచించి స్తోత్రం చేసేవాడు. గ్రామస్తులు అతన్ని ఆ రోజు శ్రీగుడిని స్తుతిస్తూ పద్యాలు వ్రాయమన్నారు. ఆయన, నా కవితను కల్లేశ్వరునికి అంకితం చేశాను అన్నాడు. రోజులాగానే కల్లేశ్వరిని పూజిస్తున్న అతనికి నిద్ర వచ్చి ఒక స్వప్నం వచ్చింది. ఆలయంలో పూజ కూర్చున్న అతనికి అక్కడ కల్లేశ్వర లింగం కనిపించలేదు. ఆ ప్రదేశంలో శ్రీగురుడు కూర్చుని ఉన్నారు. అతను శ్రీగుడినే యథావిధిగా పూజిస్తూ ఉన్నాడు. ఈ అనుభవం వలన శ్రీగురుడు సాక్షాత్తు త్రిమూర్తుల అవతారమేనని విశ్వాసం కలిగింది. ఆ మహాత్ముని కేవలం మానవ మాత్రుడిగా తలిచినందుకు అతనికి పశ్చాత్తాపం కలిగింది. శ్రీగుడిని దగ్గరికి వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి తన అపరాధాలను క్షమించమని ప్రార్థించాడు. నేను పూజించే కల్లేశ్వరుడు మీ దర్శనం నాకు ప్రసాదించాడు. మీ చరణాల దగ్గర నా మనసు శాంతిని పొందింది. నన్ను మీ భక్తునిగా స్వీకరించి ఉద్ధరించండి. ఈ రోజు కల్లేశ్వరునికి నేను చేసిన పూజ సార్థకమైంది అని స్తుతించాడు. అప్పటి నుంచి నరకేసరి శ్రీగురుని దగ్గరే ఆయన సేవ చేసుకుంటూ జీవించాడు. శ్రీగురునిపై అసంఖ్యాకంగా పదాలు పద్యాలు రచించాడు. అధ్యాయం 47. శ్రీగురుడు గాంగాపురంలో ఉంటుండగా దీపావళి పండుగ వచ్చింది. వేరు వేరు గ్రామాల నుంచి 7 శిష్యులు వచ్చి పండుగ రోజున తమ తమ గ్రామాలకు వచ్చి భిక్ష స్వీకరించవలసిందని ప్రార్థించారు. శ్రీగురుడు వారితో, అందరి ఇళ్లకు ఒకే రోజు భిక్షకు ఎలా వచ్చేది? అందరూ కలిసి ఒకరి ఇల్లు నిర్ణయించి చెప్తే అక్కడికి వస్తాను అన్నారు. అప్పుడు మేం తీసుకువెళ్తామని వారిలో వారు వాదించుకున్నారు. స్వామి, నేను పేదవాణ్ణని మా ఇంటికి రావటం మానకు అని ఒకరంటే, నీ కృప ముందు నా సంపద ఎంత, ధనవంతుణ్ణని నన్ను దూరం చేయకు అని మరొకరు.
దూరమని మా ఇంటికి రావటం మానేయకు అని మరొకరు. ఇలా 7 తమ ఇంటికే రావాలని పట్టుపడితే మఠంలోని శిష్యులు పండుగ పుట్ట మా దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్తారు, మమ్మల్ని మీ సేవ చేసుకోనివ్వండి అని బ్రతిమలాడారు. శ్రీగురుడు అందరినీ పంపి ధనత్రయోదశి రోజు 8 రూపాయలు ధరించారు. 7 రూపాయలతో 7 గ్రామాలకు వెళ్లి భిక్ష స్వీకరించారు. మఠంలో కూడా యథాప్రకారంగానే ఉండి శిష్యుల పూజలను స్వీకరించారు. పండగ అయిపోయాక 7 గ్రామాల నుంచి భక్తులు వచ్చి దీపావళికి శ్రీగురుడు మా ఇంటికి వచ్చాడంటే మా ఇంటికి వచ్చాడు అని చెప్పుకోసాగారు. మఠంలోని శిష్యులు శ్రీగురుడు ఆ రోజు మఠంలోనే ఉన్నారని చెప్పారు. అప్పుడు శ్రీగురుడు తన మహిమతో అన్ని రూపాలు ధరించి అందరి ఇళ్లకు తామే వచ్చిన మాట నిజమేనని తెలియజేశారు. భక్తులు పారవశ్యంతో శ్రీగుడిని స్తుతించారు. అధ్యాయం 48. శ్రీగురుడు మఠం నుంచి సంగమానికి వెళ్లి వస్తూ ఉండేటప్పుడు పర్వతుడు అనే ఒక గృహస్థుడు ప్రతిరోజు ఆయన దూరం నుంచి నమస్కరించుకునేవాడు. ఒకరోజు శ్రీగురుడు అతన్ని దగ్గరికి పిలిచి, నిత్యము నాకు ఎందుకు నమస్కరిస్తున్నావు అని అడిగారు. తమరు ఒకసారి నా పొలంలో కాలు పెడితే పంట బాగా వస్తుందని నా ఆశ. తమ అనుగ్రహం కోసం నమస్కరిస్తున్నాను అని చెప్పాడు. శ్రీగురుడు అతని పంట చేను వైపు చూచి, నేను సంగమం నుంచి తిరిగి వచ్చే లోపల పంట కోసేయి అని ఆజ్ఞాపించారు. శ్రీగురునిపై విశ్వాసంతో అతని వెంటనే పొలం యజమాని దగ్గరికి వెళ్లి అడిగినంత గుత్త చెల్లించేలాగా పత్రం రాయించుకొని పంట కోసుకోవటానికి అనుమతి పొంది కూలీలను పిలిచి పైరు కోయించటం మొదలుపెట్టాడు. భార్య పిల్లలు వచ్చి అప్పుడే కంకులు వేస్తూ పక్వానికి రాని మొక్కలను కోయించవద్దు అని అడ్డుపడ్డారు. వారినతడు లెక్క చేయక శ్రీగురుని ఆజ్ఞ ప్రకారంగా పొలమంతా కోయించి కుప్పలు పెట్టాడు. శ్రీగురుడు మధ్యాహ్నానికి తిరిగి వచ్చి కోసి ఉన్న పొలం చూచి, నీ శ్రద్ధాభక్తులకు తగిన ఫలితం తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి వెళ్లిపోయారు. వెంటనే బాగా వర్షాలు కురిసి కోసివేసిన మొక్కలు మళ్లీ ఏపుగా పెరిగి ప్రతి ఏటి కంటే 10 రెట్లు కంకులు వేసి పుష్కలంగా ధాన్యం పండింది. పర్వతుడు అతని భార్యతో పాటు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అందరూ శ్రీగురుని దర్శనానికి వచ్చి ఆయన్ను పూజించారు. తమకు కావలసినంత ధాన్యం తీసుకుని మిగిలినదంతా బీదసాదలకు పంచేశారు. అధ్యాయం 49. గాన్గాపురంలో భీమా అమర్జా నది సంగమం ఉంది. ఇది గంగా యమున సంగమం అంతా పవిత్రమైనది. పూర్వం దేవదానవ యుద్ధంలో దేవతలు చనిపోతూ ఉంటే శంకరుడు అమృతాన్ని మృతులైన దేవతలపై చల్లగా వారంతా మరలా జీవించారు. ఆ సమయంలో ఇంద్రుడి చేతులని భాండంలోంచి అమృతం కొంత జారి ఈ సంగమంలో పడింది. అదే అమరజా నది అయి ప్రవహిస్తోంది. ఇక్కడ సంగమంలో స్నానం చేస్తే అనంతమైన ఫలితాలు లభిస్తాయి. ఈ ప్రదేశం త్రివేణి సంగమంతో సమానమైనది. సంగమంలో ఉన్న సంగమేశ్వరుడు శ్రీశైలంలో మల్లికార్జున వలె స్థిరంగా ఇక్కడ ఉంటాడు. ఇక్కడే భక్తులకు కాశీ విశ్వేశ్వరుడు దర్శనం ప్రసాదిస్తారు అని శ్రీగురుడు భక్తులను సంగమ క్షేత్ర ప్రాముఖ్యం వివరిస్తూ ఉండగా, పూర్వాశ్రమంలో శ్రీగురుని సోదరి అయిన రత్నాదేవి అక్కడికి వచ్చింది. పూర్వజన్మలో ఒక పిల్లి ఒక కుండలో 5 పిల్లలను పెడితే చూడక ఆ కుండలో నీరు నింపింది. ఆ పిల్లులు చనిపోయాయి. ఆ పాపం వల్ల ఆమెకు కుష్ఠరోగం సోకింది. ఆమె శ్రీగురుని శరణు వేడి తరుణోపాయం చెప్పమని కోరింది. శ్రీగురుడు ఆమెను ఈ పాప వినాశన తీర్థంలో స్నానం చేయమని చెప్పారు. ఆమె అలా 3 రోజులు స్నానం చేసి కుష్ఠు వ్యాధిని పోగొట్టుకుంది. ఎవరు భక్తిపూర్వకంగా అక్కడ స్నానం చేస్తారో వారి 7 జన్మ పాపాలు ఛాలనమవటం నిశ్చయమని శ్రీగురుడు అభయమిచ్చారు. అధ్యాయం 50. శ్రీపాద వల్లభ యతి. అధ్యాయం 50. శ్రీపాద వల్లభ యతి ఒక రజకుని రాజవుతావని వరమిచ్చారు. ఆ రజకుడు యవనుడిగా జన్మించి వైఢూర్య నగరానికి రాజై సర్వ సుఖాలు అనుభవిస్తున్నాడు. అతనికి తొడ మీద ఒక కురుపు లేచి ఏ మందులకు తగ్గలేదు. అతనికి చాలా విచారం కలిగింది. అప్పుడు అతడు పాప వినాశన తీర్థానికి వెళ్లి రోగ నివారణకై రోజు స్నానం చేస్తూ ఒక సన్యాసిని తనకు నివారణోపాయం చెప్పమని కోరాడు. సన్యాసి ఇలా చెప్పాడు. పూర్వం ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యతో ఉంటూ వృషభయోగిని ఆహ్వానించి ఒక రోజంతా ఆయన సేవించాడు. ఆ ఫలంగా తర్వాతి జన్మలో వజ్రబాహుడనే రాజుకు పట్టమహిషిగా జన్మించాడు. ఆమె గర్భంతో ఉన్నప్పుడు సవతి ఆమెకు విషం పెట్టింది. విష ప్రభావం వల్ల తల్లి బిడ్డలకు ఒళ్లంతా చీముతో దుర్వాసనగా ఉంటే రాజు విసుగు చెంది వారిని అడవిలో విడిచాడు. అడవిలో ఎన్నో అవస్థలు పడి ఆమె పద్మాకరుడనే రాజును శరణు పొందింది. ఆమె కొడుకు చనిపోయాడు. హృదయ విదారకంగా ఆమె సూచిస్తూ ఉంటే
వృషభయోగి అక్కడికి వచ్చి పిల్లవాడిని బతికించి ఆమె జబ్బు నయం చేశారు. మహాత్ములకు అంతటి సామర్థ్యం ఉంటుంది. నువ్వు గాంగాపురంలో ఉంటున్న మహాత్ముని ఆశ్రయించు అని చెప్పారు. రాజు వెంటనే శ్రీగురిని దర్శించి నమస్కరించాడు. అతని కురుపు మాయమైపోయింది. పూర్వజన్మలో తాను రజకుడినని, శ్రీగురిని సేవకుడినని అతనికి గుర్తు వచ్చింది. అతడు శ్రీగురిని తన రాజధానికి రమ్మని ఆహ్వానించాడు. శ్రీగురిని వరంతో తాను పొందిన సంపదను, రాజ్యాన్ని ఆయన పాదాలకు సమర్పించాడు. తన భార్యా పిల్లలను శ్రీగురిని దర్శనం చేయించాడు. రాజ్య ప్రజలందరికీ శ్రీగురిని ఆశీర్వచనాలు ఇప్పించి మహావైభవంగా శ్రీగురిని పూజించి ధన్యుడైనాడు. అధ్యాయం 51. శ్రీగురుడు శిష్యులను పిలిచి, మా ఉనికి ఎందరికో తెలిసిపోయింది. మా ఆశీస్సులతో యవనరాజు సుఖంగా ఉన్నాడని తెలిసి అధర్మపరులు కూడా మా ఆశీస్సుల కోసం వస్తూ ఉన్నారు. ఇక మేము సాధకులకు, ధర్మ వర్తనలకు, పశ్చాత్తప్త హృదయులకు మాత్రమే అందేలాగా గుప్తంగా ఉండదలిచాము. ఇక్కడి నుంచి శ్రీశైలం యాత్రకు వెళ్తున్నాము అని చెప్పారు. ఈ సంగతి తెలిసి చాలా మంది భక్తులు ఆయన దర్శనానికి వచ్చి అక్కడే ఉండమని ప్రార్థించారు. అప్పుడు శ్రీగురుడు వారితో, ఇంతటి ప్రేమతో నన్ను ఇన్నాళ్లు సేవించిన మిమ్మల్ని అందరినీ విడిచి వెళ్తాను అనుకుంటున్నారా? మేము ఎప్పుడూ గాంగాపురంలోనే ఉంటూ సంగమంలో స్నానం చేస్తూ ప్రతిరోజు గ్రామంలో భిక్ష చేస్తూ ఈ మఠంలోనే ఎప్పటికీ ఉంటాము అని చెప్పి మఠంలో తమ పాదుకలు విడిచి నిర్మలమైన అంతఃకరణతో, అంతరంగంతో ఈ పాదుకలను ఎవరు పూజిస్తారో, ఎవరు హారతి ఇస్తారో, మమ్మల్ని స్మరిస్తారో వారి అభీష్టాలు నెరవేరుతాయి అని చెప్పి శ్రీశైలానికి బయలుదేరారు. శ్రీగురుడు పాతాళ గంగ వద్దకు వెళ్లి అక్కడ కమల, కల్హార, మాలతి, మాందలార పుష్పాలతో ఒక చిత్రమైన నావను తయారు చేయించుకొని బహుధాన్య సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువులో మాఘమాసంలో బహుళ ప్రతిపద శుక్రవారం నాడు ఆ పుష్పాసనంలో కూర్చొని శిష్యులను ఆశీర్వదించి కృష్ణానదిలో పయనిస్తూ నిజస్థానానికి బయలుదేరారు. అధ్యాయం 52. శ్రీగురుడు బయలుదేరిపోతున్న సమయంలో శిష్యులకు దుఃఖం అతిశయించింది. శ్రీగురుడు శిష్యులతో, ప్రియ శిష్యులారా, నా ఈ వియోగానికి మీరు దుఃఖించకండి. పూర్వంలాగే గాంగాపురంలో ఉండండి. మేము ఈ నావలో పయనించి కదలీవనం వెళ్తాము. మేమక్కడికి చేరినట్టు గుర్తుగా 4 తామర పూలు నీటిపై తేలుతూ మీ వద్దకు వస్తాయి. వాటి ప్రసాదంగా తీసుకొని పూజించుకోండి. ఎవరైతే నా చరిత్రను ప్రీతితో, భక్తితో తలుస్తారో ఆ భక్తులు నాకు ప్రీతిపాత్రులవుతారు. వారి మనోరథం పూర్తవుతుంది. వారి ఇళ్లలో నేను ఎప్పుడూ నివసిస్తాను. అష్టసిద్ధులు వారికి దాస్యం చేస్తాయి. వారు సకల ఐశ్వర్యాలు అనుభవించి ముక్తిని పొందుతారు. మీకు సర్వ సుఖాలు ప్రాప్తించుగాక అని ఆశీర్వదించి వీడ్కోలు చెప్పి నీటిపై వెళ్తూ నావతో సహా అదృశ్యులైనారు. శిష్యులు శ్రీగురుడు వెళ్లిన వైపు చూస్తూ దుఃఖంతో వివస్సులై అక్కడే ఉన్నారు. కొద్దిసేపటికి అక్కడికి కొందరు నావికులు వచ్చారు. వారయ్యా, మేము దండధారి అయిన శ్రీగురునాథ యోగిని చూచాము. వారు యతివేషంలో ఉన్నారు. తమ పేరు నరసింహ సరస్వతి అని చెప్పారు. దృఢభక్తి కలిగిన వారికి ప్రత్యక్షమవుతామని చెప్పారు. ఈ నదిలో పూలు తేలుతూ మీ వద్దకు వస్తాయని, వాటిని తీసుకుని శ్రీగురునాథుని భజిస్తూ తరించమని మీకు చెప్పమన్నారు అని చెప్పారు. నావికులు చెప్పిన ఈ వార్తకు సంతోషపడుతూ ఉండగా 4 పూలు నీటిపై తేలుతూ వారి వద్దకు వచ్చాయి. సాయందేవుడు, నందకవి, నరహరి, సిద్ధముని వాటిని తీసుకుని ఆనందాశ్రువులతో శ్రీగురుని ధ్యానంలో మునిగిపోయారు. అధ్యాయం 53. నామధారకుడు సిద్ధముని చెప్తున్న శ్రీగురు చరితామృతాన్ని విన్నారు. అతని మనస్సు బ్రహ్మానందాన్ని పొందింది. భక్తిభావంతో అతని కంఠం గద్గదమైంది. ముఖంలో తేజస్సు ఉదయించింది. అతని మేను కంపించింది. అతని కళ్ళ నుంచి ప్రేమాశ్రువులు ధారగా కారాయి. అతనికి సమాధి స్థితి కలిగింది. అప్పుడు సిద్ధముని నామధారకుని, సమాధిలో ఉంటే లోకోపకారం జరగదు. మనస్సు మాత్రం శ్రీగురు చరణాలపై నిలిపి శ్రీగురు చరిత్ర అనే అమృత వాక్యాలు ఇతరులకు చెప్పి జగత్తులో వారి మహిమను వ్యాపింపజేయి అని కోరితే నామధారకుడు కళ్ళు తెరిచి చూచి సిద్ధమునికి నమస్కరించి, హే గురుదేవా, శ్రీగురు చరిత్ర అనే అమృతాన్ని నా చేత పానం చేయించారు. కృతకృత్యుడనైనాను అన్నాడు. అలా సిద్ధముని ద్వారా ఈ శ్రీగురు చరిత్ర అవతరించింది. నేడు అధర్మం పెచ్చు పెరిగినందువల్ల శ్రీగురుడు గుప్త రూపంలో ఉన్నారు. శ్రీగురు చరిత్ర పారాయణ సకల పాపాలను క్షాళనం చేస్తుంది. అప్పుడు శ్రీగురుడు దర్శనమిస్తారు. గ్రంథ రూపంలో ఉన్న శ్రీగురిని మనస్ఫూర్తిగా ప్రార్థించి పారాయణ చేస్తే అభీష్ట సిద్ధి, శ్రీగురు కృప ఈ గ్రంథం ప్రసాదిస్తుంది. గ్రంథ రూపంలో ఉన్న శ్రీగురిని మనస్ఫూర్తిగా ప్రార్థించి పారాయణ చేస్తే అభీష్ట సిద్ధి, శ్రీగురు కృప ఈ గ్రంథం ప్రసాదిస్తుంది. శ్రీగురు చరిత్రను చెప్పిన నామధారక స్వామికి
హృదయపూర్వక నమస్కారములు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప శ్రీ సాయినాథాయ నమః. శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప శ్రీ సాయిబాబా మీ అనుగ్రహం వల్ల శ్రీ గురు చరిత్ర బుధవారం పారాయణ పూర్తి చేశాను. నా యందు కరుణించి మీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. శాంతి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 గురుదేవ దత్త దిగంబరా 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 సాయినాథ ప్రభు దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా. శ్రీ గురు చరిత్ర కథాసార నిత్య శ్రవణ గ్రంథం సమాప్తం. ఓం సాయి మాస్టర్. సాయిలోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి, మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం సాయి మాస్టర్. సాయిలోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి, మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను.